జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్యాన్ని ఈరోజు మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 8. ఇది 8వ వర్తమానము. ఒకవేళ మీరు జఫన్యా గ్రంథం వింటుంటే గనక, ఈ వర్తమానం వింటుంటే గనక, ముందు చెప్పినటువంటి 7 మెసేజెస్ కూడా మీరు విన్నట్లయితే, ఈ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం అంతా గూడా మీకు అర్థమవుతుంది. మనము 3వ అధ్యాయంలోకి వచ్చాము. యెహోవా దినం గురించి జెఫన్యా ప్రకటిస్తా ఉన్నాడు యెరూషలేములో. యూదా దేశంలో ప్రకటిస్తా ఉన్నాడు. యెహోవా దినము రాబోతా ఉంది. దేవుడు ఉగ్రుడై రాబోతా ఉన్నాడు. దేవుని కోపము వారి మీదకి రాబోతా ఉంది. కాబట్టి వారు పాపమును విడిచిపెట్టి, అపవిత్రమైనటువంటి జీవితాలను విడిచిపెట్టి, వారు జీవము గల దేవుణ్ణి వెతకాలని, ఆయన వైపు తిరగాలని ప్రకటిస్తా ఉన్నాడు. మీకు జెఫన్యా గ్రంథము ఏ కాలంలోది, లేకపోతే జెఫన్యా ఏ కాలపు వాడు అనేటువంటిది మీకు తెలియాలంటే గనక, నేను ఫస్ట్ ఫ్యూ మెసేజెస్‌లో మీకు అర్థమవుతుంది. సో, రెండవ అధ్యాయము ఎండ్‌కొచ్చేసాము. లాస్ట్ మెసేజ్‌లో నేను సెకండ్ చాప్టర్ లాస్ట్ వరకు చెప్పాను. ఈరోజు మనము మూడో అధ్యాయము బిగినింగ్ 8 వర్సెస్‌ని మనం చూడబోతా ఉన్నాము. లాస్ట్ మెసేజ్‌లో మనం ఏం చూసామంటే, యెహోవా దినము, దేవుని యొక్క కోపము, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద మాత్రం, లేకపోతే యూదా వారి మీద మాత్రమే కాదు, ఆ దేశం చుట్టూ ఉన్నటువంటి, దేశానికి దూరంగా ఉన్నటువంటి దేశాల మీద కూడా దేవుని ఉగ్రత రాబోతా ఉంది అని మనం మాట్లాడుకున్నాము. అష్షూరీయుల గురించి మాట్లాడుకున్నాము. కూషు దేశస్థుల గురించి మాట్లాడుకున్నాము. మరి భూమికి నలుదిక్కులా ఉన్నటువంటి, భూమి మీద సమస్త జనుల మీద కూడా దేవుని ఉగ్రత రాబోతా ఉంది. దేవుడు కోపంగా ఉన్నాడు భూమి మీదనున్న సమస్త జనుల విషయంలో అని లాస్ట్ మెసేజ్‌లో మనం మాట్లాడుకోవటం జరిగింది. మొదటి అధ్యాయంలో యెహోవా దినం వస్తుందని చెప్పాడు. యెహోవా దినం వచ్చిన రోజు ఏం జరుగుతుందో చెప్పాడు. రెండో అధ్యాయంలో యెహోవా దినం వస్తుంది కాబట్టి మీరు పశ్చాత్తాపపడండి, విరిగి నలిగిన హృదయంతో దేవుని వైపు తిరగండి అని పిలిచాడు. రెండో అధ్యాయంలో ఆయన ఉగ్రత దినం వచ్చిన రోజు ఆయన భూమి మీదనున్నటువంటి అన్ని దేశాలను తీర్పు తీరుస్తాడని రెండో అధ్యాయంలో ప్రకటించాడు. మరలా మూడో అధ్యాయంలోకి వచ్చేటప్పటికే మన దృష్టి అంతా కూడా, నిజానికి ప్రవక్త తన దృష్టి అంతటిని కూడా మరలా యెరూషలేము, యూదా వైపే తీసుకొస్తాడు. ఆయన ప్రజల వైపు, ఆయన ఏర్పరచుకున్న తన జనం వైపు తీసుకొనొస్తాడు. మూడో అధ్యాయం అంతా కూడా మనము కేంద్రంగా ఉండేటువంటిది ఏంటంటే, యెరూషలేము కేంద్రంగా ఉంటది. యూదాకి క్యాపిటల్ గాబట్టి, యూదా యొక్క ముఖ్య పట్టణం గాబట్టి, మనమంతా మూడో అధ్యాయంలో యెరూషలేము చుట్టూనే ఉంటాం. యెరూషలేము, యూదా దగ్గరే ఉంటామనమాట. సో, అక్కడికి తీసుకొనొచ్చేసాడు. మూడో అధ్యాయము మొత్తం 20 వచనాలున్నాయి. ఈ మూడో అధ్యాయంలో మనకు 3 విషయాలు ప్రాముఖ్యంగా జెఫన్యా చెప్పబోతా ఉన్నాడు. ఈ 3 విషయాలను నేను 3 మెసేజెస్‌లో నేను చెప్పబోతా ఉన్నాను. మొట్టమొదటి మెసేజ్ ఈరోజు మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తాము. దీని మెయిన్ టైటిల్ ఏంటంటే, దేవుడు తీసుకొని రాబోతున్నటువంటి డెస్ట్రక్షన్ అంటాం గదా! నాశనం అనండి, లేకపోతే నిర్మూలన అనండి. ఆయన తిరుగుబాటు చేసినటువంటి జనులను నిర్మూలన చేయబోతున్నాడు. అది మెయిన్ పాయింట్. ఆయన మీద తిరుగుబాటు చేసి, వాళ్ళ జీవితాలను మార్చుకోమని దేవుడు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు చెప్పినా పశ్చాత్తాపపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు ఎవరూ బ్రతకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. వాళ్ళందరినీ నిర్మూలన చేయబోతున్నాడు. సో, మొదటి 8 వచనాల్లో మనం చూసేటువంటిదేంటంటే, డెస్ట్రక్షన్. అది మెయిన్ పాయింట్ అనమాట. అంటే నిర్మూలన చేయటము, లేకపోతే లయము చేయటము అనేటువంటిది. ఆ మాటలు మనము 6వ వచనంలో చూస్తాము. నేను అన్యజనులను నిర్మూలము చేయగా అనే మాట మనం చూస్తాము. అలాగే లాస్ట్‌లో వారి పట్టణములను లయపరచువాడను నేనే అనేటువంటి మాట మనం చూస్తాము. అదంతే కాదు, 8వ వచనంలో గూడా మనం ఈ మాట చూస్తాం. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును అనేటువంటి మాట మనం చూస్తాము. సో, ఈ మొదటి 8 వచనాల్లో మనం చూసేదంతా గూడా దేవుని కోపము, దేవుని ఉగ్రతను చూస్తాము. కానీ ఎవరి మీద ఈ ఉగ్రత, ఎవరి మీద దేవుని కోపం అంటే, ఎవరైతే మారనంటున్నారో, ఎవరైతే మేము తిరుగుబాటు చేస్తామంటున్నారో,
ఎవరి జీవితమైతే మార్చుకోమన్నారో వాళ్ళను దేవుడు నాశనం చేయబోతున్నాడు, నిర్మూలన చేయబోతున్నాడు అనేటువంటిది మొదటి పాయింట్. రెండవ పాయింటు 3వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇక్కడ మనము ఏం చూస్తామంటే రెండవ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని చూస్తాం మనము. వీళ్ళెవరంటే శేషము. శేషము అనే మాట నేను ఇంతకుముందు చెప్పాను. ఆహ్, మిగిలినటువంటి వారు, దేవుని ప్రేమించేటువంటి వారు, వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నటువంటి వాళ్ళు, విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వాళ్ళు, దేవుడిని ఆశ్రయంగా చేసుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. వీళ్ళని ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే, వీళ్ళను ఈ మహా ఉపద్రవం నుంచి కాపాడాడు. కాపాడి బయటికి తీసుకొచ్చాడు. దాచిపెట్టాడు వాళ్ళని. దాచిపెట్టిన తర్వాత వాళ్ళని ఏం చేయబోతున్నాడంటే, వాళ్ళని పవిత్రపరచబోతున్నాడంట. మనము రెండవ మాట ప్యూరిఫికేషన్ అని వాడొచ్చనమాట. పవిత్రపరచబడటం. సో, తిరుగుబాటు చేసిన వాళ్ళనేమో నాశనం చేస్తానంటున్నాడు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళనేమో పవిత్రపరుస్తానంటున్నాడు. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. మూడవ పాయింట్ ఈ అధ్యాయంలో మనం చూసేదేంటంటే 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఆయన వాళ్ళను పవిత్రపరచడం మాత్రమే కాదు గానీ, వాళ్ళతో కలిసి ఆయన సంతోషిస్తాడంట. ఉత్సాహము, సంతోషము అనేటువంటి మాట మనకు మరలా మరలా కనిపించేటువంటి మాటేననమాట. మీరు రెండవ పాయింటు అంటే ఆయన వాళ్ళని పవిత్రపరుస్తానన్నాడు అనేటువంటి మాట మనము 9వ వచనంలో చూస్తాము. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. పవిత్రపరుస్తానంటున్నాడు. అంతేకాదు 13వ వచనంలో ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు లేకపోతే శేషము అనే మాట నేను వాడాను గదా! మిగిలిన వారన్నా, శేషమన్నా ఒకటే. మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరికీ భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. సో, చూడండి. అంటే రెండో గ్రూప్‌ని ఏం చేస్తానన్నాడు? ఆయన పవిత్రంగా చేస్తానన్నాడు. పరిశుద్ధంగా చేస్తానన్నాడు. మొదటి గ్రూప్‌ని మాత్రం నాశనం చేస్తానన్నాడు. రెండో గ్రూప్‌ని భద్రం చేస్తానన్నాడు. పవిత్రం చేస్తానన్నాడు. మూడవ పాయింటు, మూడో అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు చాలా సార్లు మనం చూసేటువంటి మాట ఏంటంటే, సంతోషము, ఆనందము, గంతులు వేయటం. ఇదిగో ఈ మాటలు కనిపిస్తాయి మనకి. మూడో అధ్యాయం 14వ వచనం నుంచి 14వ వచనంలో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఈ మాటలు ఉత్సాహము, ఆహ్, సంతోషము, గంతులు వేయటం అనేటువంటిది మనము చూస్తాము. దానికి కారణం ఏంటో నేను సెక్షన్‌కొచ్చినప్పుడు చెప్తాను. మనం అలాగే 17వ వచనంలో గూడా అంటాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. మనుషులు సంతోషించటం మాత్రమే కాదు గానీ, ఆయన బిడ్డలను బట్టి దేవుడు గూడా సంతోషిస్తాడంట. ఆయన గూడా హర్షిస్తాడంట. ఆయన గూడా సంతోషిస్తాడంట. నిజంగా పాపం ఉంటే ఆయన సంతోషించడు. వాళ్ళ జీవితాల్లో పాపం ఉంటే ఆయన సంతోషించడు. అంతేకాదు ఆయన బిడ్డల జీవితాల్లో తిరుగుబాటున్నా గూడా ఆయన సంతోషించడు. ఇలా సంతోషిస్తున్నాడు, ఆయన హర్షిస్తున్నాడు అంటే, ఆయన పవిత్రపరిచిన ప్రజలు ఆయనతో ఉన్నారు. పూర్ణ హృదయంతో ఉన్నారు. అంతేకాదు ఆయన వారితో ఉన్నాడు. కాబట్టే ఆ సంతోషము వాళ్ళకి ఉంది. ఆ సంతోషము ఆయన గూడా అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తామనమాట. చూడండి. అంటే ఈ అధ్యాయం అంతా ఏ డైరెక్షన్‌లో ఎళ్తుందంటే, ఈ అధ్యాయం ఎక్కడ మొదలై ఎక్కడికెళ్తుందంటే, భూమి మీదనున్నటువంటి తిరుగుబాటు చేసినటువంటి దుర్మార్గులనందరిని నాశనం జేస్తానంటున్నాడు. భూమి మీదున్న దుర్మార్గం చేసే దుర్మార్గులందరినీ గూడా, తిరుగుబాటు చేసినటువంటి వారిని, ఆయన నమ్మనటువంటి వారిని అందరిని నాశనం జేస్తానంటున్నాడు. చేసిన తర్వాత ఇంకెవరు మిగులుతారు? ఎవరైతే మిగులుతారో శేషమును పవిత్రపరుస్తానంటున్నాడు. పరిశుద్ధపరుస్తానంటున్నాడు. పరిశుద్ధపరిచిన తర్వాత ఆయన వారికి రాజుగా ఉండి, ఆయన వారి యందు సంతోషిస్తాడంట. వాళ్ళు ఆయన యందు సంతోషిస్తారంట. ఇదంతా గూడా మీకు ఎటువైపు ఎళ్తుందని అనిపిస్తుందంటే, బైబిల్ అంతా గూడా ఎటెళ్తుందో అటే ఎళ్తుంది. బుక్ అంతా గూడా. బైబిల్ అంతా గూడా అటే ఎళ్తుంది. భూమి యొక్క సమస్త దేశములను ఆయన పోగు జేస్తాడు.
సమస్త జనులను ఆయన తీర్పు తీరుస్తాడు, శిక్షిస్తాడు. మిగిలిన శేషము ఏదైతే ఉందో, ఆ శేషముతో ఆయన రాజ్యము భూమి మీద స్థాపిస్తాడు. ఆయన వారికి రాజుగా ఉంటాడు. వారు ఆయనకు ప్రజలుగా ఉంటారు. వారు ఆయన యందు నీతి రాజు యందు సంతోషిస్తారు. ఈ నీతి రాజు వారి యందు సంతోషిస్తాడు. దేవుని రాజ్యము నిజంగా భూమి మీదకొచ్చినప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉంటదో అలానే ఉంటుంది. నిజానికి జెఫన్యా గూడా కొత్త నిబంధన గ్రంథం ఎక్కడికి తీసుకెళ్తుందో మనల్ని అదే డైరెక్షన్‌లో తీసుకెళ్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాను. బైబిల్‌లో ప్రవక్తలకు డైరెక్షన్ తెలుసు. ఇంగ్లీష్‌లో మనము దీన్ని డైరెక్షనాలిటీ అంటాము. డైరెక్షనాలిటీ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దైవావేశం వలన ఏం చెప్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. అంతేకాదు వారి తర్వాతొచ్చిన ప్రవక్తలకు కూడా తెలుసు ముందు ప్రవక్తలు ఏం జెప్పారు. వారి తర్వాతొచ్చిన అపోస్తలులకు కూడా తెలుసు ముందు ప్రవక్తలు ఏమి చెప్పారు. మీరు రాజ్యము, రాజు అనేటువంటి మాటలు అసలెక్కడున్నాయి పాస్టర్ గారు? మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతున్నారు జెఫన్యాలో. దేవుని రాజ్యం అనేటువంటి మాటలు ఎక్కడున్నాయంటే మీరు ఒకసారి 15వ వచనం చదవండి. 15వ వచనం, మూడో అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటది. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆయనే రాజుగా వారి మధ్యలో వారితో ఉంటాడంట. వారు హర్షిస్తారంట. ఆయన గూడా హర్షిస్తాడంట. నా ప్రశ్నేంటంటే అసలు ఇదెప్పుడు జరిగింది? ఎప్పుడు ఆయన వారి మధ్యలో వారికి రాజుగా ఉన్నాడు. వారు ఎంతో హర్షించారు. ఆయన వారి యందు ఎంత హర్షించాడు? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరుగుతుంది? ఇది జరిగిందా? జరగబోతుందా? జరుగుతదా? అనేటువంటిది గూడా మనం జాగ్రత్తగా ఆలోచించటానికి ఈ అధ్యాయంలో ప్రయత్నం చేద్దాం. సో, ఈ అధ్యాయం యొక్క డైరెక్షన్ అంతా చెప్పేసాను మీకు. అసలు ఏముంది ఈ అధ్యాయంలో? ఏం జరగబోతుంది? 3 మెసేజెస్‌లో మనం చూడబోతా ఉన్నాము. మొదటిది దేవుని యొక్క శిక్ష, లేకపోతే దేవుడు ఎలా ఎలా తిరుగుబాటు చేసిన వారిని నిర్మూలన చేయబోతా ఉన్నాడు. ఇశ్రాయేలీయులనే కాదు. భూమి మీద సమస్త దేశాలలో ఉన్నటువంటి తిరుగుబాటుదారులను దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. అది గూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. మొదటి అధ్యాయం నుండి చెప్పుకుంటానే వస్తా ఉన్నాడు. ఆయన భూమిని నాశనం చేస్తాను, భూమిలో ఉన్నటువంటి నివాసులను నాశనం చేస్తాను అని మొదటి అధ్యాయం నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. మనం ఇక్కడ గూడా మనం చూస్తామనమాట. సో, మన దృష్టి ఈరోజు మొదటి 8 వచనాల మీద పెడతానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 8 వచనాలు మనకు అర్థమైనయంటే, ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్‌లోకెళ్తాము. 9-13 వరకు. ఆ తర్వాత థర్డ్ సెక్షన్‌లోకెళ్తాము. సో, నెక్స్ట్ 2 వీక్స్‌లో నేననుకుంటాను జెఫన్యా గ్రంథము కంప్లీట్ అయిపోతది. ఈ వీకు, నెక్స్ట్ 2 వీక్స్‌లో ఈ బుక్‌ని మనము కంప్లీట్‌గా అర్థం జేసుకుంటాము. సో, మూడో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. మూడో అధ్యాయం మొదటి వచనం. ముష్కరమైనదియు, భ్రష్టమైనదియు, అన్యాయము చేయునదినగు పట్టణమునకు శ్రమ. మొట్టమొదట మాట్లాడటంతోనే జెఫన్యా మాట్లాడుతుందేంటంటే, ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఆ పట్టణముకు శ్రమ సంభవించబోతుంది అని చెప్తున్నాడు. సో, ఆ పట్టణము ఎలాంటి పట్టణమో వివరించాడు. ఎలాంటి పట్టణమంట ఆ పట్టణము? ఆ పట్టణము ఏంటో చెప్పలేదు. పేరు చెప్పలేదు. ఆ పట్టణం యొక్క పేరు చెప్పలేదు. మనకు పేరు చెప్పడు గూడా. మీరు రెండో వచనం చదవండి. అది అనే మాట ఉంది. అది అంటే ఏంటి? ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. అది దేవుని మాట ఆలకించదంట. శిక్షకు లోబడదంట. యెహోవా యందు విశ్వాసం ఉంచదంట. దాని దేవుని యొద్దకు రాదంట. సో, అది అనేటువంటి మాట మనము ప్రొనౌన్ అంటాం గదా! ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఏ పట్టణం అంటే మొదటి వచనంలో ఉన్నటువంటి పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. మూడో వచనంకి రండి. మూడో వచనం వస్తే దాని మధ్య దాని అధిపతులు. దాని మధ్య అంటే దేని మధ్య? ఆ పట్టణం మధ్య. దాని అధిపతులంటే ఎవరు అధిపతులు? ఆ పట్టణం యొక్క అధిపతులు. అధిపతులు గర్జన చేసే సింహాలంట. దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియో మిగలకుండా భక్షించు తోడేళ్ళంట. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారంట. విశ్వాసఘాతకులంట. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుస్తారంట. ఇంతకీ ఆహ్, ఎవరు ఈ పట్టణము, ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకి ఇప్పటి వరకు గూడా చెప్పలేదు గదా! ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. ఆ పట్టణం ఏంటి అనేటువంటిది. ఐదో వచనం చదవండి. ఐదో వచనం చదివితే, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. దేని మధ్యనున్నాడు?
ఆ పట్టణంకు మధ్యన ఉన్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియు లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. మీరు మీకు విషయం అర్థమైపోయి ఉంటది ఇప్పటి వరకు. ఇప్పటి వరకు భూమి మీదనున్న నలుదిక్కుల దేశాల గురించి మాట్లాడినటువంటి జెఫన్యా రెండో అధ్యాయము ఆఖరికొచ్చేటప్పటికే అన్ని దేశాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడికొచ్చాడు తిరిగి? తిరిగి ఎక్కడికొచ్చాడంటే యెరూషలేముకి తిరిగి వచ్చాడు. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము మధ్యలో ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. యెహోవా ఆ పట్టణానికి మధ్యలోనే ఉన్నాడు. ఆయన దేవాలయము అక్కడే ఉంది. ఆయన సన్నిధి అక్కడే ఉంది. ఆయన అక్కడే ఉన్నాడు. సో, ఆ పట్టణమునకు మధ్యలో ఉన్నాడు. సో, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పట్టణము యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడని మనకి తెలుసనమాట. ఆయన ప్రజలు, ఆయన ఏర్పరుచుకున్న ప్రజల గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడనమాట. సో, ఈ 8 వచనాలలో మనం చూసేదేంటంటే, ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు ఆ టైంలో అనేటువంటిది మనం చూస్తాము. కాబట్టే దేవుని శిక్ష వారి మీదకి రాబోతున్నట్టుగా మనం 8 వచనాల్లో చూస్తాము. మొదటి 2 అధ్యాయాలు ప్రకటించిన తర్వాత జెఫన్యా పిలిచాడు వాళ్ళని రమ్మని. మీరు మీ మీ పాప జీవితం విడిచిపెట్టండి. మీ తిరుగుబాటు విడిచిపెట్టండి. అన్యాయమును విడిచిపెట్టండి. దేవుని వైపు తిరగండి. ఒకవేళ దేవుడు ఉగ్రత దినం రోజు మిమ్మల్ని ఆయనలో దాచిపెడతాడేమో కాబట్టి మీరు ఆయన వైపు తిరగండని పిలిచాడు. మొదటి అధ్యాయం అంతా పిలిచాడు. రెండో అధ్యాయం అంతా పిలిచాడు. కానీ నేననుకుంటాను వీళ్ళు దేవుని మాట వినటానికి ఏమాత్రం గూడా ఇష్టం లేదు ఈళ్ళకి. దేవుని మాట వింటున్నట్టుగా గాని, దేవుని వైపు తిరుగుతున్నట్టుగా గాని మనకు మూడో అధ్యాయంకొచ్చినా గూడా మనకనిపించట్లేదు. వాళ్ళు తిరగట్లేదు. దేవుని వైపు తిరగట్లేదు. దేవుని మాట వినట్లేదు. మీరంటారు వెంటనే పాస్టర్ గారు అదేంటండి? ఇశ్రాయేలీలు యెరూషలేము నివాసులు వీళ్ళు దేవుని బిడ్డలు గదా! వీళ్ళకు దేవుడే తన వాక్యం వీళ్ళకిచ్చాడు గదా! దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నాడు గదా! భూమి మీద ఏ జనులకు చూపనటువంటి కృప వీరికిచ్చాడు గదా! వారి దగ్గరున్న ధర్మశాస్త్రం భూమి మీదనున్న జనుల దగ్గర లేదు గదా! మరి దేవుడు సమస్తము వీడికిచ్చాడు గదా! వీళ్ళు నిజానికి లోకానికి వెలుగుగా ఉండాలి గదా! అనేక మంది వీళ్ళ జీవితాల వైపు చూసి నిజమైన దేవుడి వైపు తిరగాలి గదా! మరి వీళ్ళేంటి ఎలా ఉన్నారు? అని మనకు ప్రశ్న రావచ్చు. నా ప్రశ్న ఏంటో తెలుసా? చాలా సార్లు చర్చ్ గూడా అలానే ఉంది. చర్చ్‌కి నిజమైన దేవుడు తెలుసని చెప్తుంది. చర్చి దగ్గర దేవుని వాక్యం ఉంది. వెలుగైనటువంటి దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ఉన్నా గూడా, నిజమైన దేవుడు తెలిసినా గూడా, వాళ్ళ దగ్గర సమస్తము ఉన్నా గూడా, మరి వాళ్ళెందుకు వెలుగుగా లేరు లోకానికి? లోకానికి వెలుగుగా ఉండాల్సినటువంటి సంఘము ఎందుకు దేవుడి మీద తిరుగుబాటు చేస్తా ఉంది? దేవుడిని నమ్మకుండా ఉంది? నేను ఈ ప్రశ్న మిమ్మల్ని గూడా అడుగుతున్నాను. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని గూడా అడుగుతున్నాను. మీరు గూడా ఆలోచించండి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వినటానికి ఇక్కడ కూర్చున్నాం మనము. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాము. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాము. ఇశ్రాయేలీయులు దేవుడి మాట వింటలేదని మాట్లాడుతున్నాము. ఇశ్రాయేలీయులు దేవుడి మీద తిరుగుబాటు చేశారని మాట్లాడుతున్నాము. కానీ నా ప్రశ్న ఏంటంటే, మనము దేవుని మాట వింటున్నామా? దేవునికి మనం గూడా తిరుగుబాటు చేస్తున్నామా? దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఆయనను నమ్మకుండా ఆయనను నమ్ముతున్నట్టే బయటికి ప్రవర్తిస్తా, ఆయనను నమ్మకుండా చర్చికి వస్తున్నట్టే వస్తూ, మన హృదయాలు ఆయనకు దూరంగా ఉంటే గనక, దయచేసి మనం గూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే, వాళ్ళను దేవుడు విడిచిపెట్టలేదు. మనల్ని గూడా దేవుడు విడిచిపెట్టడు. మనం ఎవరమైనా అయ్యుండొచ్చు. నేను దేవుని బిడ్డనని నువ్వు చెప్పుకోవచ్చు. నేను చర్చికెళ్తానని నువ్వు చెప్పుకోవచ్చు. నా దగ్గర బైబిల్ ఉందని నువ్వు చెప్పుకోవచ్చు. నువ్వేమైనా చెప్పొచ్చు. ఆఖరికి నీ హృదయము గనక దేవుడితో లేకపోతే గనక దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా శిక్షిస్తా ఉన్నాడో, మనల్ని గూడా అలానే శిక్షిస్తాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. గుర్తుపెట్టుకోండి. ఆయన వారి మధ్యలో ఉండి ఎలాగైతే వాళ్ళని శిక్షించబోతున్నాడో ఈరోజు వాక్యంలో మనం చూస్తామో, అలానే దేవుడు మన మధ్యలో ఉండి గూడా మనల్ని గూడా శిక్షిస్తాడు. మనము ఆయన మాట వినకుండా గనక మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ, ఆయనను నమ్మకుండా ట్రస్టింగ్ గాడ్ అంటాం మనం. ఏమంటామంటే ట్రస్టింగ్ గాడ్. దేవుడిని నమ్మటం. నా దేవుడున్నాడు. నా జీవితానికి ఆయనే సమస్తము. ఆయన నా జీవితాన్ని జాగ్రత్తగా నడిపిస్తాడు అని పూర్తిగా ఆయన మీద ఆధారపడటం, ఆయనను నమ్మటం అనమాట. ఆయనను నమ్మలేదు వీళ్ళు. వీళ్ళు ఆయనను నమ్మలేదు. అంతేకాదు ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేశారు. నేనంటాను చర్చ్ గూడా ఆలోచించాలి.
నాకు జెఫన్యా గ్రంథం మొదటి 8 వచనాలు చదివినప్పుడు చర్చ్ చాలా గుర్తొచ్చింది. మనం సంఘము గుర్తొచ్చింది. సంఘం గుర్తు రావటం మాత్రమే గాదు, జెఫన్యా క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలు, 700 సంవత్సరాల క్రితము ప్రకటించినటువంటి ఈ వాక్యము నిజానికి ఈరోజు గూడా యెరూషలేము గురించి నిజమే. ఈరోజు ఎగ్జాక్ట్‌గా యెరూషలేము వీధుల్లో గనక నిలబడి జెఫన్యా ప్రకటించాల్సొస్తే ఇదే మాటలు ప్రకటిస్తాడు. ఎందుకంటే ఈరోజు గూడా యెరూషలేము అలానే ఉంది. ఈరోజు గూడా ఇశ్రాయేల్ దేశము అలానే ఉంది. కాబట్టి నిజానికి ప్రభువు భూమి మీద ఉన్న కాలంలో గూడా ఇజ్రాయెల్ దేశము ఇలానే ఉందనమాట. సో, ఇశ్రాయేలీలు లేకపోతే యెరూషలేము దేవుడి మీద తిరుగుబాటు చేస్తన్నటువంటి పట్టణము, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి పట్టణము, దేవుడు మాట విన్నటువంటి పట్టణము అనేటువంటి మాట మనం అనే ముందు మనం ఆలోచించాల్సిందేంటంటే, నేను దేవుడి మాట వింటున్నానా? నేను దేవునికి భయపడుతున్నానా? నేను దేవుడిని పూర్తిగా నమ్ముతున్నానా? కష్టం వచ్చిన రోజు, శ్రమ వచ్చిన రోజు నువ్వు దేవుడినే ప్రశ్నించావనుకో, నువ్వు దేవుడిని నమ్మట్లేదు. ఈ శ్రమ నాకే ఎందుకొచ్చింది? ఈ కష్టం నాకే ఎందుకొచ్చింది? అని నువ్వు దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టావనుకో, నాకన్నా అవిశ్వాసులే బాగున్నారు, వాళ్ళ జీవితాలే బాగున్నాయని నువ్వు మాట్లాడటం మొదలుపెట్టావనుకో, అర్థమేంటో తెలుసా? నువ్వు ఆయన్ని నమ్మట్లేదు. నువ్వాయన్ని నమ్మట్లేదు, ఆయన శక్తిని నమ్మట్లేదు, ఆయన సార్వభౌమాధికారాన్ని నమ్మట్లేదు, ఆయన ప్రేమను నమ్మట్లేదు, ఆయన కృపను నమ్మట్లేదు. అసలాయన నమ్మట్లేదు నువ్వు. ఆయనను అన్నీ ప్రశ్నిస్తున్నావు నువ్వు. అన్నీ ప్రశ్నిస్తా ఉన్నావంటే గుర్తుపెట్టుకోండి, మనము దేవుడిని నమ్మట్లేదు. అలాగే అంతేకాదు, ఆ నమ్మకపోవటం ఎలా వస్తదంటే మన జీవితాల్లోకి, మనము ఆయన మాట వినకపోవటం వల్ల మన జీవితాల్లోకి ఆయన నమ్మకుండా అయిపోతాం అనమాట. ఆయన మాట వినటం మొదలుపెట్టండి మీరు. ఆయనకి లోబడటం మొదలుపెట్టండి మీరు. మీరు వెంటనే ఆయనను నమ్మటం గూడా మొదలుపెడతారు. ఆయన మాట వినటంలోనే విషయం అంతా ఉంది. ఆయనకు ఒబీడియన్స్ చూపించటంలోనే ఉంది. ఔట్ ఆఫ్ ఒబీడియన్స్ కమ్స్ ద ట్రస్ట్. ఆయనను పూర్తిగా మనం నమ్మటం మొదలుపెడతాము. నమ్మినప్పుడు ఆయన మన యందు ఆనందిస్తాడు. మన జీవితాల ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. సో, ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితాలు అస్సలు బాగలేదు. యెరూషలేము వారి జీవితాలు అసలు బాలేదు. మనం వాళ్ళ జీవితాలను చూద్దాము. కాకపోతే నేను మరలా అడుగుతుందేంటంటే చర్చ్ గూడా పరీక్షించుకోవాలి. నిజంగా చర్చ్ అలా ఉంటే గనక మనము గూడా దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేము. ఎవరు తప్పించుకోలేరు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. సో, ఇక్కడ ఈ 8 వచనాల వివరణ నేను ఒక 3 పాయింట్‌లో చెప్తాను. 3 పాయింట్‌లో మీకు అర్థమవుతది. మొట్టమొదటిది ఈ పట్టణం చేసిన పాపం. పాపములు లేకపోతే పాపము అనండి. మొట్టమొదటిదేంటంటే ఈ పట్టణం చేసిన పాపములు. ఈ పట్టణము అనే మాటకు అర్థం పట్టణం పాపం చేయదు. పట్టణంలో ఉన్నవారు పాపం జేస్తారు. సో, మనము మాట్లాడాలంటే గనక యెరూషలేము వారి పాపాలు అని రాసుకోవచ్చు మొదటి పాయింట్. యెరూషలేము వారి పాపములు మొదటి పాయింటు. రెండో పాయింటు యెరూషలేము వారి మొండితనము. దేవుడు ఎన్ని సార్లు బ్రతిమలాడినా, ఎన్ని సార్లు పిలిచినా, ఎన్ని సార్లు రమ్మని ఆహ్వానించినా ఆయన దగ్గరికి రానన్నారు. దాన్ని మనం మొండితనం అంటాము. మూడోది ఆహ్, దేవుని శిక్ష. మూడో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా గూడా నువ్వు పాపం జేస్తూ మొండిగా ఉంటే ఎక్కడికెళ్తాం మనం? దేవుని యొక్క శిక్షలోకే వెళ్తాము. సో, వీళ్ళు జేసిన పాపాలు చెప్తాడు. తర్వాత వీళ్ళ మొండితనాన్ని చూపిస్తాడు. అంతేకాదు వీళ్ళని ఎలా దేవుడు శిక్షించబోతున్నాడో గూడా చెప్తాడు. సో, ఈ 3 పాయింట్‌లో నేను మీకు దీన్ని చూపించడానికి ప్రయత్నం జేస్తాను. మొట్టమొదటిది వీళ్ళ పాపాలు. మొదటి 4 వచనాల్లో యెరూషలేము చేసిన పాపాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు గూడా యెరూషలేము ఇలానే ఉంది. ఇప్పుడేం కొత్తగా మారినట్టు నాకేమి అనిపించట్లేదు. ఇప్పుడెళ్ళి యెరూషలేములో నుంచొని చూసినా గూడా పరిస్థితులు ఎలానే ఉన్నాయి. దయచేసి మీరు ఆలోచించండి. ఇదేంటి 2600 సంవత్సరాల తర్వాతైనా ఈ పట్టణం మారాలనుకున్నాము. మారలేదేంటి? ఈ పట్టణం మారలేదు. ఎందుకంటే మనిషి యొక్క దుష్టత్వము అలాంటి దుష్టత్వము. వాళ్ళు మారలేదు అని అడగటానికి ముందు నువ్వు మారావా అనేటువంటిది గూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరము ఉందన్నమాట. మూడవ అధ్యాయము మొదటి వచనం. మొదటి 4 వచనాలు వాళ్ళ పాపం గురించి మాట్లాడుతుంది. ముష్కరమైనదియు, భ్రష్టమైనదియు, అన్యాయము చేయనదినగు పట్టణమునకు శ్రమ. దేవుడు శ్రమ అన్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడి శిక్ష వాని మీదకి రాబోతుంది. శ్రమ అనే మాట ఊరికినే అనేటువంటి మాట కాదు. నిజంగానే వాళ్లకు శ్రమ. వాళ్లకు శ్రమ అని దేవుడు అన్నాడు అంటే వాళ్ళ మీదకు ఉపద్రవం ఏదో రాబోతా ఉంది. తప్పకుండా ఆ ఉపద్రవం రాబోతా ఉంది. ఆ ఉపద్రవం ఏంటో నేను మొదటి అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అది యెహోవానే వస్తాడు. ఆయనే వచ్చి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు.
ఆయనే వచ్చి వాళ్ళని శిక్షిస్తాడు. సో, కాబట్టి ఈ పట్టణానికి ఏం జరుగుతదంట? శ్రమ అంట. శ్రమకు కారణం ఏంటి? అంటే దేవుడు రావటానికి, వీళ్ళని శిక్షించటానికి 3 కారణాలు చెప్పాడు గదా! ఆ 3 కారణాలేంటంట? మొట్టమొదటిది ఏమనుందండి? ముష్కరమైనది. ఏమనుంది మొట్టమొదటిది? ముష్కరమైనది. ఈ మాట ముష్కరము అనేటువంటి మాట మనము జనరల్‌గా ఎప్పుడు వాడతామంటే చెడ్డవాడు, లేకపోతే అన్యాయంగా మాట్లాడేటువంటి వాడు అనే దగ్గర మాట్లాడతాము. కానీ నిజానికి ఆ ముష్కరమైనది అనే దాని వెనకాల ఉన్న మాట ఏంటంటే రెబెలియస్ అంటాం గదా! మనం. రెబెలియస్ అంటే అర్థం ఏంటి? అంటే మొండిగా తిరగబడతాడు చూడండి. మొండిగా ఉంటూ తిరగబడేటువంటి పట్టణం అంటిది. పట్టణం గురించి కాదు మీ అందరికి తెలిసి మాట్లాడుతుంది. ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి వాళ్ళంట వాళ్ళు ఈఎస్‌విలో రెబెలియస్ అనే మాట వాడాడు. రూడ్ అంటే రూడ్‌గా మాట్లాడతారంటారు గదా! రూడ్‌గా ఉంటాడని. రూడ్, అబ్స్టినేట్, స్టబ్బర్న్ ఈ మాటలు వాడొచ్చనమాట. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అన్యాయం అనేటువంటి తర్వాతొస్తుంది. అన్యాయం జేసేవాళ్ళు కరెక్టే. అన్యాయం జేసేవాళ్ళ కన్నా కూడా వీళ్ళు మొండిగా మూర్ఖంగా దారుణంగా ఉన్నటువంటి ప్రజలనమాట. అంటే దేవుడి మీద తిరుగుబాటు అనేటువంటిది మేబీ మంచి మాట అనుకుంటున్నాను. ఆయన మీద తిరుగుబాటు జేస్తున్నారంట. తిరుగుబాటు జేసినటువంటి పట్టణం అంట. నంబర్ 1. రెండోది తిరుగుబాటు చేయటం మాత్రమే కాదు, భ్రష్టమైంది. భ్రష్టమైందంటే అర్థం ఏంటి? అపవిత్రమైనటువంటిది, భ్రష్టమైనటువంటిది అంటే ఇక్కడ నిజానికి వాడిన పదము డిఫైల్డ్ అంటే అర్థం ఏంటంటే నాట్ ప్యూర్. పవిత్రమైనది కాదు, పరిశుద్ధమైనది కాదు. సో, ఒకటి పరిశుద్ధమైన జీవితాలు లేవు వీళ్ళకి. రెండోది ఆయన మీద ఏం జేస్తున్నారు ఈళ్ళు? తిరుగుబాటు జేస్తున్నారు. ఆయన మీద తిరుగుబాటు జేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళ జీవితాలు పవిత్రంగా లేవు. పరిశుద్ధంగా లేవు. చూడండి ఇక్కడ మీరు ఆలోచించాల్సిందేంటంటే, ఆ మాట భ్రష్టమైనది అనేటువంటి మాటను మీరు గుర్తు చేసుకోవాలంటే, ఆయన మరలా మరలా చెప్పినటువంటి మాటేంటంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆయన, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానము, ఆయన మాట్లాడినటువంటి విధానము, మన జీవితాలు ఆయనను పోలి ఉండాలి. వీళ్ళ జీవితాలు అలా లేవంట. భ్రష్టమైనవి అంటే అర్థమేంటంటే, వీళ్ళ జీవితాల నిండా గూడా అపవిత్రత ఉందన్నమాట. మాటలలో అపవిత్రత ఉంది. వీరి కన్నులలో అపవిత్రత ఉంది. వీళ్ళ క్రియలలో అపవిత్రత ఉంది. వీళ్ళ జీవితం అంతా అపవిత్రంగా ఉంది. ఒక సైడు అపవిత్రంగా ఉన్నారు. ఎటు చూసినా కూడా మచ్చలు వాళ్ళ జీవితాల నిండా. ఇంకొక వైపు దేవుడి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దుష్కరులు అనేటువంటి మాట అర్థం ఏంటంటే ఆయన ఆయన మీద ఏం చేస్తున్నారు ఈళ్ళు? తిరుగుబాటు చేస్తున్నారు. సో, తిరుగుబాటు చేస్తూ పాపంలో ఉంటూ ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఉంది ఈళ్ళకి. ఏంటంట మూడో ప్రాబ్లము? అన్యాయము చేయున్నది. అన్యాయము అనేటువంటి మాటకు అర్థము ఏంటంటే, వాళ్ళు అంటే వేరే మనుషులతో వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలో ఎక్కడ గూడా న్యాయము లేదు. మనుషుల్ని మోసం జేస్తున్నారు. మనుషుల్ని వాడుకుంటున్నారు. దౌర్జన్యము, అన్యాయము అనేటువంటి మాటతో మీరు ఏదైనా మాట్లాడొచ్చనమాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని పోలికలో చేయబడినటువంటి ఇంకొక వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం లెక్క జేయకుండా దేవుడే లేడన్నట్టుగా బతుకుతున్నటువంటి జీవితాలు. ఆ జీవితాలు ఎలా ఉంటాయో తర్వాత వచనాల్లో వివరిస్తాడు. కానీ, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఆ పట్టణాన్ని నడిపిస్తున్న లీడర్‌షిప్ గురించి గాదు. లీడర్‌షిప్ తర్వాతొస్తారు. అంటే ఆ పట్టణాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు తర్వాతొస్తారు. అసలు పట్టణమే ఎలా ఉందంట? పట్టణమే దేవుని మీద తిరగబడుతుంది. అపవిత్రమైన జీవితాలున్నాయి. అంతా గూడా అన్యాయము ఉంది. మనం వెంటనే అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అదేంటి పాస్టర్ గారు దేవాలయం యెరూషలేములోనే ఉంది గదా! దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడు గదా! దేవుని మహిమ వారి మధ్యలోనే ఉంది గదా! ధర్మశాస్త్రము వారితోనే ఉంది గదా! వెలుగు వారితోనే ఉంది గదా! మరి ఇంత ఉన్నా గూడా వాళ్ళ జీవితాలు ఇలా ఎందుకున్నాయి? నా ప్రశ్న ఏంటో తెలుసా? మీ దగ్గర గూడా బైబిల్ ఉంది గదా! మరి మీ జీవితాలు ఎందుకిలా ఉన్నాయి? మీ దగ్గర గూడా దేవుడున్నాడు గదా! మరి మీ జీవితాలు ఎందుకిలా ఉన్నాయి? వాళ్ళ దగ్గరున్నయన్నీ మీ దగ్గరున్నాయి గదా! వాళ్ళ దగ్గరున్నయన్నీ మన దగ్గరున్నాయి గదా! మరి మన జీవితాలు ఎందుకు మంచిగా లేవు? దేవుడిని సంతోషపెట్టేటువంటి జీవితాలు ఎందుకు లేవు? ఆలోచించండి. మనం మాట్లాడుతున్న పట్టణం లండన్ గాదు. మనం మాట్లాడుతున్న పట్టణం న్యూయార్క్ గాదు. మనం మాట్లాడుతున్న పట్టణం ఎవరీళ్ళు?
దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, సమస్తము దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో, ఎలా అయిపోయినాయో. మరి ఎన్ని సార్లు ప్రవక్తలను పంపిస్తానే వచ్చాడు గదా! నిజానికి వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళ దగ్గర దేవాలయం ఉంది. ఓకే. ధర్మశాస్త్రం మేము ఇంటి దగ్గర పెట్టొచ్చాము. దేవాలయమేమో అక్కడుంది అని తప్పించుకోవటానికి అవకాశం లేకుండా దేవుడేమంటున్నాడు? నేను ప్రవక్తలను పంపిస్తానే ఉన్నానన్నాడు. జెఫన్యా గూడా అక్కడ ఏం చేస్తున్నాడు నిలబడి? వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. అంటే ప్రవక్తలను పంపిస్తానే ఉన్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిజమైన ప్రవక్తలు నిలబడి ప్రకటిస్తానే ఉన్నారు. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళ దగ్గర దేవాలయం ఉంది. ఆరాధన ఉంది. యాజకులున్నారు. ప్రవక్తలున్నారు. అందరూ ఉన్నారు. అలాంటి పట్టణం ఎలా అయిపోయిందంట? అలాంటి పట్టణము దేవుడి మీద తిరుగుబాటు చేసిన అపవిత్రమైన అన్యాయ పట్టణంగా అయిపోయిందంట. దుష్టత్వం చూడండి నేను మాట్లాడుతుంది దీన్ని డిప్రావిటీ ఆఫ్ మ్యాన్ అంటాం మనం. వికెడ్‌నెస్ ఆఫ్ మ్యాన్. మనిషి హృదయము ఎంత దుష్టమైనదో మీరు ఆలోచించండి. మనము ఒక్కసారి దేవుడి ముందు మన హృదయం అంతా విప్పి, అయ్యా నన్ను పగలగొట్టు, నన్ను మార్చు అని నువ్వు దేవుడి పాదాల మీద పడి ఏడవపోతే గనక మనం ఎప్పటికీ మారం గుర్తుపెట్టుకోండి. మన హృదయము అంత దుష్టమైనటువంటి హృదయం. వీళ్ళ హృదయము గురించి మాట్లాడుతున్నాం గానీ, మన హృదయం గూడా అలాంటి హృదయమే. మనం మర్చిపోవద్దు. యెరూషలేము గురించి మనం మాట్లాడేటప్పుడు మన హృదయాలను చూడటం మనం ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోవద్దు. అంతే కాదండి. వాళ్ళు చేసిన పాపాలు చూడండి ఎలాంటి పాపాలు చేశారో. అది దేవుని మాట ఆలకించదు. దేవుని మాట ఆలకించదు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళు అదే అంటున్నారు. ఏమంటున్నారంటే, "ఓహ్! ఓహ్! ధర్మశాస్త్రమా? ఇంట్లో ఉంది కాపీ. ఇంట్లో పెట్టుకొనొచ్చాను. నేను మళ్ళీ ఎప్పుడైనా సాయంత్రం ఎళ్లి చదువుతాను. మరి నీ దగ్గర కూడా బైబిల్ ఉంది గదా! ఆ రూమ్‌లో ఒక బైబిల్ ఉంది. ఈ రూమ్‌లో ఒక బైబిల్ ఉంది. నువ్వు ఎటు తిరిగినా బైబిల్ ఉంది. ఆఖరికి నీ ఫోన్‌లో కూడా బైబిల్ ఉంది. నీ ల్యాప్‌టాప్‌లో బైబిల్ ఉంది. ఎక్కడ చూసినా దేవుని వాక్యం ఉంది. ఎక్కడ చూసినా దేవుని స్వరం ఉంది. కానీ వినటానికి మాత్రం మనకి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుని వాక్యం తీయరు. దేవుని వాక్యం చదవరు. బైబిల్ ఆ రూమ్‌లో ఉంది. ఆ రూమ్‌లోనే ఉంటది ఎంతకాలమైనా గూడా. దగ్గర దగ్గర అదిగో అదే వాళ్ళ పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన మాట వినరంట. ఆయన మాట ఎక్కడుంది? ఆయన మాట ఆయన వాక్యంలోనే ఉంది. ఆయన వాక్యం వారికిచ్చాడు దేవుడు. ఆయన అంటున్నాడు, "ఇదిగో మీరు వాక్యం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చదవండి. నా మాట వినండి. నేనిచ్చాను మీకు ఈ వాక్యము" అని దేవుడు అడుగుతుంటే వాళ్ళంటారంట, "మేము దేవుని వాక్యము వినము." దేవుని వాక్యం వినరంట. వినరంట. దేవుని మాటలను ఆలకించరంట. అంతేకాదు శిక్షకు లోబడరంట. శిక్షకు లోబడరు. ఆయన మాట వినకుండా తిరిగిన ప్రతిసారి గూడా దేవుని కర్ర మన మీదకొస్తది గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క శిక్ష, దేవుని కర్ర మన జీవితాల మీదకొస్తది. ఆయన కర్ర వాడిన ప్రతిసారి గూడా నీకు తెలుసు దేవుడు కర్ర వాడుతున్నాడని. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని నీకు తెలుసు. నిన్ను ఎంత శిక్షించినా గూడా పట్టించుకోకుండా తిరుగుతున్నావనుకో, ఎటు చూసినా గాయాలే. శరీరం నిండా గాయాలే. తల నుండి అరికాలు వరకు మొత్తము గాయాలే. ఇన్ని గాయాలు తగిలినా దేవుడు ఇన్ని సార్లు శిక్షించినా గూడా ఏమంటున్నారాళ్ళు శిక్షని? ఒళ్ళిస్తాడంట. కావాలంటే ఎన్ని సార్లైనా కొట్టుకో. ఒళ్ళిచ్చేసి నువ్వు కావాలంటే నన్ను కొట్టుకో. నేను మాత్రం నీ శిక్షకు లోబడను. అంతే గదండీ! ఆయనంటుంది శిక్షకు లోబడదంట. అంతేకాదు మూడో మాట అంటాడు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు. షీ డస్ నాట్ యాక్సెప్ట్ కరెక్షన్ అండ్ షీ యాక్సెప్ట్స్ నో కరెక్షన్ అని ఉంది. అంటే అది శిక్షను అంగీకరించదంట. అంతేకాదు షీ డస్ నాట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అని ఉంది. నేను మరలా చెప్తున్నాను. మనము ఇశ్రాయేలీయులంట దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నన్ను నమ్మట్లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? మాటకు యెహోవా యందు విశ్వాసం ఉంచదు అంటే అర్థం ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచదు. ఎనకాల వాడిన మాట ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచదు. మరి ఎవరిని నమ్ముతున్నారు వీళ్ళు? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్ముతున్నారు? ఎవరిని నమ్ముతున్నారో తెలుసా? వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు నమ్ముకుంటున్నారు. అవసరమైతే చుట్టుపక్కల దేశాలను నమ్ముతారు గానీ, వేరే దేవతలను, వేరే దేవుళ్ళను నమ్ముతారు గానీ, ఆకాశ నక్షత్రాలను నమ్ముతారు గానీ, సముద్రాన్ని నమ్ముతారు గానీ, ఆయన్ని మాత్రం నమ్మరంట. ఆయన మాత్రం వద్దంట వాళ్ళ జీవితాల్లోకి. ఆయన నమ్మరంట. నమ్మట్లేదండి. నమ్మని పట్టణం అంట. ఈ రోజుకి కూడా మరి మరలా చెప్తున్నాను యెరూషలేము పరిస్థితి ఇదే ఈ రోజు గూడా. ఆయనను నమ్మదు, శిక్షను అంగీకరించదు. ఆయన స్వరమైతే అసలు అవసరం లేదు. ఆయన స్వరం అసలు
అవసరం లేదు. నాలుగో పాయింట్ ఏంటంట? దాని దేవుని యొద్దకు రాదు. దేవుని దగ్గరికి రాదంట. రారంట దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి రావాలంటే ముందు ఆయన మాట వినాలి గదా! ముందు ఆయన స్వరం ద్వారానే గదా మనం ఆయన దగ్గరికెళ్ళేది. దేవుని దగ్గరికి ఎందుకెళ్తాం మనం? దేవుడిని పూజించటానికెళ్తాం. దేవుడిని ఆరాధించటానికెళ్తాం. దేవునికి ప్రార్థన చేయటానికి వెళ్తాం. దేవునితో సహవాసం చేయటానికెళ్తాం. దేవుని దగ్గరికి ఎందుకెళ్తాము? దేవుని దగ్గరికి ఎందుకెళ్తా అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయటానికెళ్తాం. సో, వీళ్ళకి దేవునితో సంబంధం ఉంటే వీళ్ళేం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితో ఆరాధనలో ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, సహవాసంలో ఉంటూ, ఆయనను ప్రేమిస్తున్నానని ఆయనతో చెప్తూ ప్రతిదినము ఆయన్ని ఆరాధించాల్సినటువంటి ప్రజలు ఏమంటున్నాడంటే దేవుడు ఈళ్ళు నా దగ్గరికి రావట్లేదంట. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? నేను మీరు పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకోకుండా, నేను పరిస్థితులు ఎలా ఉన్నాయో గూడా చెప్తాను. మీరు ఏ కాలంలో ఈయన మాట్లాడాడనేది మీకు తెలుసు గదా! యోధా రాజు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమల్యా కుమారుడగు ఈయన జెఫన్యా మాట్లాడుతున్నాడు. ఆ రాజు కాలంలో ఇజ్రాయెల్ దేశం ఎలా ఉందో నేను చెప్తా ఉన్నాను, మాట్లాడుతా ఉన్నాను. ఆయన గూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. దాని గురించి కూడా మాట్లాడాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ దేవాలయానికెళ్తున్నారు. వీళ్ళందరూ దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నారు. పండుగలు ఆచరిస్తున్నారు. బలులు గూడా అర్పిస్తున్నారు. లేవీకాండము మొదటి 7 అధ్యాయాల్లో చెప్పిన బలులు గూడా అర్పిస్తా ఉన్నారు. వీళ్ళు బయట చూస్తే వీళ్ళ జీవితాలు, బాహ్యంగా చూస్తే వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఆదివారం చర్చికెళ్తున్నారు మానకుండా. బుధవారం ప్రార్థనకెళ్తున్నారు. చక్కగా బయట చూడటానికి అంతా ఎలా ఉంది? బయట చూడటానికి ఎలా ఉందంటే, ఓహ్! వీళ్ళు దేవుడితో ఉన్నారు, దేవుడితో నడుస్తున్నారు, వీళ్ళ జీవితాలు బావున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయని. మనం దీన్ని ఎక్స్‌టర్నల్ రిలీజియన్ అంటామనమాట. కానీ దేవుడేమంటున్నాడంటే, దేవుడు బాహ్యమైనదేం చూడడు కదా! నువ్వు బలులు అర్పించొచ్చు, దేవాలయంకెళ్ళొచ్చు, దశమ భాగం ఇవ్వచ్చు, నువ్వు ఉపవాసం ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆఖరికి దేవుడు చూసేదేంటి? ఏంటంటే నీ హృదయము ఎక్కడుంది? నీ హృదయము ఎలా ఉంది? నువ్వు దేవుని వాక్యం తీసుకొని దివారాత్రులు ధ్యానించకుండా, బైబిల్ చదవకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన మాట వినటానికి ఆశపడకుండా, ఆయనను నమ్మకుండా నువ్వు తిరుగుతా ఉన్నావనుకో, తిరుగుతుంటే ఇదే జరుగుతది. దేవుడు వాళ్ళకేం చెప్పాడో మనం కూడా అదే చెప్తాడనమాట. చూసారా మీరు? అంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు మొదటి వచనంలో చెప్పాడు గదా! వాళ్ళు ముష్కరులైపోయారు. వాళ్ళు అపవిత్రులైపోయారు. ఆ మాట భ్రష్టమైన జీవితం కలిగున్నారు. అంతేకాదు మూడో పాయింట్ ఏమన్నాడు? అన్యాయంగా ఉన్నారు. వాళ్ళెందుకలా అయిపోయారో తెలుసా మీకు? ఆన్సర్ ఏంటి? ఆయన మాట వద్దన్నారు. ఆయన్నే వద్దన్నారు. ఆయన్నొద్దన్నారు. ఆయన దగ్గరికి రావట్లేదంట గదా! దేవుని యొద్దకు రారన్నారు. ఆయన దేవుడి దగ్గరికి రానంటున్నారు. తర్వాత ఏమంటున్నారు? ఆయన మాట వినంటున్నారు. సో, ఆయన వద్దంటున్నాడు. ఆయన మాట వద్దంటున్నారు. మరి ఆయన మాట వద్దన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి మరి? మంచిగా ఉంటాయా ఏంటి? మరలా చెప్తున్నాను. దేవుడిని వద్దన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని వద్దనడం ఎక్కువ టైం పట్టదు. దేవుడు వద్దన్నారు. వద్దన్న వెంటనే దేవుని వాక్యం వద్దంటారు. ఆ తర్వాత వెంటనే ఏం జరుగుతుందంటే వాళ్ళ జీవితాల్లో లోకంలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడటం, లోకంలో ఉన్న వాళ్ళు ఎళ్ళిన చోటకెళ్ళటం, లోకంలో ఉన్న వాళ్ళ ప్రవర్తనలాగా ప్రవర్తన ఉంటది మనది. అంతేగాని అయ్యో! నా దేవుడు పరిశుద్ధుడు. నేను ఆయనను పోలి ఆయనకిష్టమైన జీవితం జీవించాలనేటువంటి ఆశ వీళ్ళకి ఉండదనమాట. సో, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడితో సహవాసం చేయకపోతే ప్రతిదినము దేవుని వాక్యము నిత్యము మీరు చదవకపోతే, మీరు బయటికి దేవుని బిడ్డల్లాగా కనిపించినా గూడా, దేవుడి దృష్టిలో మీరు ఆయనకి చాలా దూరంగా ఉన్నారు. ఇశ్రాయేలీయులకు జరిగిందే మనకు గూడా జరగటానికి అవకాశం ఉంది. నెక్స్ట్ గ్రూప్ మూడో వచనము, నాలుగో వచనం. మూడో వచనం, నాలుగో వచనంలో ఇప్పుడు మనల్ని యెరూషలేము లీడర్‌షిప్ తీసుకెళ్తాడనమాట. అంటే యెరూషలేముని ఇప్పుడు నార్మల్ ప్రజలు ఎలా ఉన్నారో చెప్పాడు. యెరూషలేములో ఉన్న ప్రజలు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు నడిపించేటువంటి కాపర్లున్నారు గదా! వాళ్ళ పైనుండి నడిపించేటువంటి వాళ్ళు. వాళ్ళెలా ఉన్నారో చెప్తున్నాడు చూడండి. మూడో వచనము. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు గర్జన చేయు సింహములు అనే మాట ఉంది గదా! సో, అంటే ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్నారు? భయపెడతా ఉన్నారు మనుషుల్ని. ఎలా ఉన్నారు? మనుషుల్ని భయపెడతా ఉన్నారు. గర్జన సే సింహంలే అంటే ఈ సింహం ఎవరి మీద పడతదో తెలీదు. ఎవరిని పట్టుకుంటదో తెలీదు. ఎవరిని చంపుతదో తెలీదు. తోడేళ్ళు, సింహాలు అనే మాట ఇక్కడ వాడాడు గదా!
ఆ మాటలకి అర్థం ఏంటంటే భయపెట్టేస్తున్నారు మనుషుల్ని. ఆహ్, వాళ్ళు అంటే మనుషులు భయపడిపోతున్నారు. నిజానికి అధిపతులు మాత్రమే కాదు, అంతేకాదు న్యాయాధిపతులు గూడా ఉన్నారంట. దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళంట. అంటే ఆహ్, ఎర అంటే తెలుసు గదా! మీ అందరికీ తెలిసినట్టు. ఎర అంటే అంటే పరిగెట్టుకుంటా ఎళ్లి బలాత్కారంగా వేరే దాని మీద పడి పట్టుకునే దాన్ని మనం ఏమంటాం? ఎర అంటాం. ఇప్పుడు సింహము ఏం చేస్తది? వేటాడుతుంది గదా! వేటాడుతున్నప్పుడు ఎళ్లి ఏం పట్టుకుంటది? ఎరనే పట్టుకుంటది. సో, అంటే పట్టుకునేటువంటి దానికి ఇష్టం లేదు ఇది పట్టుకోవడం. బలాత్కారంగా పట్టుకుంటది ఎళ్లి. నేను దాన్ని చంపి తినాలని పట్టుకుంటది. తోడేళ్ళు గూడా అంతే. సో, అంటే వాటి ప్రే అంటాం మనం ఇంగ్లీష్‌లో. అంటే వేరే వాళ్ళ మీద బలాత్కారంగా ఎళ్లి దాన్ని పట్టుకొని వాళ్ళనైనా చంపి తినటం, లేకపోతే వాళ్ళకున్నదైనా తీసుకొని లాక్కోవటం. ఎర అనే మాట తెలుగులో ఇంకొక అర్థం గూడా దోచుకోవటం, వేటాడటం, బలాత్కారంగా లాక్కోవటం, ఈ మాటలన్నీ వాడొచ్చనమాట. అంటే ఈళ్ళు ఎలాంటి తోడేళ్ళంట? అంటే ఈళ్ళు వేరే వాళ్ళ జీవితాల మీద పడి రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. అంటే మొత్తం తినేస్తారండి. అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ జీవితాల మీద పడటం మాత్రమే గాదు, వాళ్ళసలు ఏమీ మిగలకుండా రాత్రికి రాత్రే ఫినిష్ చేసేస్తారనమాట. ఇంకా ఆళ్ళ జీవితాల్లో ఏమీ ఉండదనమాట. అంటే బలహీనుల మీద పడి బలవంతులైనటువంటి వీళ్ళు, కాపాడాల్సిన వీళ్ళు వాళ్ళ జీవితాల మీద పడి, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటిదంతా లాక్కొని నాశనం జేస్తారంట. రాత్రికి రాత్రే చేయగలరంట. ఇంక తెల్లవారాల్సిన అవసరం గూడా లేదంట. 4వ వచనం. దాని ప్రవక్తలు ఇప్పుడు ప్రవక్తల గురించి చెప్తున్నాడు. ప్రవక్తలు ఏం చేయాలి? ప్రవక్తలు దేవుని వాక్యము చెప్పాలి. యెహోవా యొక్క వాక్కును ప్రకటించాల్సిన బాధ్యత ప్రవక్తలది. కానీ ఇక్కడ ఎంతమంది అబద్ధ ప్రవక్తలున్నారో చూడండి. అబద్ధ ప్రవక్తలందరిని గూడా నిజానికి దేవుని వాక్యానుసారంగా వీళ్ళందరిని చంపాలి. ఎందుకంటే వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కాబట్టి. ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయము 20 వచనము అడుగుతుందేంటంటే, ఏ ప్రవక్త అయినా గూడా దేవుడు చెప్పంది చెప్తే గనక ఆళ్ళ మధ్యలో ఉండటానికి వీల్లేదు. సో, కానీ ఇక్కడ ప్రవక్తలు చూడండి ఎలా ఉన్నారు. ప్రవక్తలంట గప్పాలు గఫాలు కొట్టువారు. అంటే మనందరికి తెలుసు. అంటే ఇక్కడ వాడిన మాటకు అర్థం ఏంటంటే, అహంకారంతో ఆహ్, ఏమంటారు? నోరు కొవ్వెక్కి అన్న మాటలండి. నోరు కొవ్వెక్కి లేకపోతే వాళ్ళ తల కొవ్వెక్కి మాట్లాడతారు చూడండి. అదిగోండి. అంటే దేవుని ఆత్మ నడిపింపుతో మాట్లాడుతున్న మాటలు కాదివి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నిలబడి యెరూషలేము వీధుల్లో నిలబడి ఉదాహరణకు చెప్తాను. ఏంటంటే, అసలు ఇది దేవుని పట్టణము. ఎవ్వరు ఏం చేయలేరు మనల్ని. ఎవ్వరు మన జోలికి రాలేదు. ఇలా మాట్లాడాడనుకోండి. దేవుడేమంటున్నాడు? ఎవడు రాకపోవటం ఏంట్రా? నేనే వస్తున్నాను మిమ్మల్ని అందరిని చంపటానికి. ఎవరు రారని నువ్వు చెప్తావేంటి? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచొచ్చావు నువ్వు? ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడంట చూడండి. ఎలా మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు. అహంకారంతో ఆహ్, అతిశయంతో ప్రగల్భాలు పలకటం అనమాట. మనం బోస్టింగ్ అంటాం గదా! ప్రైడ్ గర్వంతో కూడినటువంటి మాటలు వీళ్ళ నోట్లో నుంచి వస్తున్నాయంట. ప్రవక్తలు బాలేదు. అంటే అధిపతులు బాగలేదు. న్యాయాధిపతులు గూడా బాలేదు. న్యాయాధిపతులు ఏం చేయాలి? న్యాయము తీర్చాలి. పేదలకు, బలహీనులకు న్యాయం తీర్చాల్సిన న్యాయాధిపతులు వాళ్ళ మీద పడి వాళ్ళని కోసుకొని తింటున్నారు. తెల్లారేలోపు అసలు ఆళ్ళేం మిగలట్లేదు. అలా తింటున్నారు. ప్రవక్తలేమో గఫాలు కొట్టువారు. విశ్వాసఘాతకులు అనే మాట ఉంది కదండీ! చూడండి. వాళ్ళు విశ్వాసఘాతకులంటే అర్థమేంటి? విశ్వాసఘాతకులంటే అర్థమేంటి? నమ్మించి మోసం జేస్తారు. మోసమే గదా! ఆళ్ళు జేసేది. వాళ్ళు చెప్తుందొకటి, యాక్చువల్‌గా జరుగుతుందొకటి. ప్రవక్తలు చెప్పింది జరగాలా లేదా? ప్రవక్తలు చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. కానీ వీళ్ళు చెప్పింది చెప్పినట్టుగా జరగట్లేదు. వీళ్ళు మోసం జేస్తున్నారు. కాబట్టే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వీళ్ళు, వీళ్ళు విశ్వాసఘాతకులు. దేవుడు చెప్పనివి చెప్తున్నారు. మీరు ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 20 వచనం నేను చదువుతాను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని అహంకారము గప్పాలు కొట్టడం అంటే ఏంటంటే, అహంకారంతో కూడినటువంటి మాటలనమాట. అహంకారము పూని, నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును. ఆజ్ఞాపించింది. అంటే దేవుడు ఆయనకి చెప్పమని చెప్పలేదు. ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును. ఇతర దేవతల నామమున చెప్పును. ఆ ప్రవక్తయు చావవలెను. అంతే కదా! దేవుని వాక్యానుసారంగా వీళ్ళందరూ నిజానికి ఈ ప్రవక్తలందరూ దేనికి యోగ్యులు? దేనికి యోగ్యులంటే నిజానికి వీళ్ళు చనిపోవాలి.
దేవుడు లేడనుకుంటున్నాడో, దేవుడు చూడట్లేదనుకుంటున్నారు. చూడండి. అంతే కాదంట. ప్రవక్తలు మాత్రమే కాదంట. వాళ్ళు విశ్వాసఘాతకులైపోయారంట. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. సో, యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించటం ఏంటి? యాజకులు యాజకత్వం చేస్తున్నారు. దేవుని ప్రజలను దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత వీళ్ళది. వీళ్ళు ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చదివి, ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ, చక్కగా దేవుని బిడ్డలను నడిపించాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారంట ధర్మశాస్త్రాన్ని నిరాకరించి అనే మాట ఉంది కదండీ! నిరాకరించడం అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ దే డూ వయలెన్స్ టు ద లా అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఎలా కావాలో అలా వాడుకుంటున్నారనమాట. ఈరోజు పాస్టర్‌లు చేస్తున్నారు కదా! బైబిల్‌ని వాళ్ళకి ఎలా కావాలో అలా వాడుకోవటం. వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్తారు. ఎలా చెప్పాలో అది చెప్తారు. దేవుడు చెప్పంది చెప్తారు. దేవుడు మాట్లాడంది మాట్లాడతారు. సో, దేవుని వాక్యానికి వాళ్ళు మాట్లాడేదానికి సంబంధం లేకుండా ఉంటది. అదిగో అది దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరించడం. నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరచుదురు. దేవుడు అపవిత్రమైనవేదో, పవిత్రమైన ఏదో ఆయన సన్నిధిలో ఎవరు ఎలా ఉండాలో, ఏది పరిశుద్ధమైందో, ఏది అపవిత్రమైందో అన్నీ చెప్పాడు. అవేమీ లెక్కలేదు వాళ్ళకి. అంటే దేవుని ఆరాధన గానివ్వండి, దేవుని సన్నిధి గానివ్వండి, ఏది లెక్క చేయకుండా యాజకులు ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. సో, ఏంటి ప్రాబ్లమ్ ఈ సిటీతో? ఆన్సర్ ఏంటో తెలుసా? అసలు ఏం ప్రాబ్లమ్ లేదు ఈ సిటీతో. అందరూ ప్రాబ్లమే. లీడర్‌షిప్ ప్రాబ్లమే. మనుషులు గూడా ప్రాబ్లమే. వీళ్ళ పాపం అంతా గూడా దేవుడు చూడట్లేదు అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు. దేవుడికి తెలీదని అనుకుంటున్నట్టున్నారు. దేవుడు గమనించట్లేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడే ఉన్నాడాయన. ఆయన వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు. అన్నీ గమనిస్తున్నాడు. మనం గూడా అంతే గదా! చాలా సార్లు దేవుడు చూడట్లేదు. దేవుడు నన్ను గమనించట్లేదు. దేవుడు నన్నేం జేయడు అని అనుకుంటాం. కానీ నిజానికి ఆయన అక్కడే ఉంటాడు. నువ్వు చేస్తుందంతా ఆయనకి తెలుసు. నువ్వు చేయబోతుందంతా గూడా ఆయనకి తెలుసు. ఆయన అక్కడే ఉంటాడు. అన్నీ గమనిస్తా ఉంటాడు. అదే యాక్చువల్‌గా ఇప్పుడు మొట్టమొదటిది వాళ్ళు చేసిన పాపాలు. ఇప్పుడు రెండో పాయింట్‌లోకి వస్తున్నాం. రెండో పాయింటు 5వ వచనం నుంచి మనము చూస్తాం 7వ వచనం వరకు. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎంత మొండోళ్ళో చూడండి. అంటే పాపము ఏం చేస్తదంటే హృదయాన్ని మోసం చేయటం మాత్రమే కాదు గానీ, హృదయము ఘోరమైన వ్యాధి కలది. మోసం చేసేటువంటిది. నిజమే కానీ, ఇంకొకటి కూడా పాపం ఏం చేస్తదంటే, మన హృదయాన్ని కఠినంగా చేస్తది. గట్టిగా చేస్తది. ఆ! పాపం చేసేవాడు మెత్తని చేసుకొని దేవుడి వైపు తిరగడు. ఇంకా పాపంలోకెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటాడనమాట. సో, ఆ మొండితనాన్ని మనకిక్కడ దేవుడు చూపిస్తున్నాడు చూడండి. అంటే వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయనే చెప్పేసాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ఎంత మొండిగున్నారో, వీళ్ళ మొండితనం ఏంటో చూపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. 5వ వచనంలో అంటాడు, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. అంటే యెహోవా ఎక్కడున్నాడు ఇదంతా జరుగుతా ఉన్నప్పుడు? వీళ్ళు సింహాల్లాగా వేరే వాళ్ళ మీద పడి వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నప్పుడు, వాళ్ళు యెరూషలేము వీధులలో బలహీనులు కేకలు పెడతా అరుస్తా ఉన్నప్పుడు, యెరూషలేము వీధులలో రక్తం గారుతా ఉన్నప్పుడు, యెహోవా ఎక్కడున్నాడు? యెహోవా అక్కడే ఉన్నాడు. వారి మధ్యలోనే ఉన్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. చూడండి మనకి ఇప్పుడు వీళ్ళ జీవితాలు ఎంత నల్లగున్నాయో, పక్కన ఒక తెల్లగా ఉన్నటువంటి బోర్డ్ పెట్టి చూపిస్తే కనపడతది గదా! అదిగో అలా జేస్తున్నాడనమాట. ఇప్పుడు ప్రభువునే తీసుకొస్తున్నాడు. ప్రభు ఎలాంటి వాడో చెప్తున్నాడు. ప్రభు ఎవరో చెప్తున్నాడు. మీ జీవితాలు ఇలా ఉన్నాయి గదా! మీరు ఎలా ఉన్నారో చూడండని జెప్పి అపోజిట్‌లో ఎవరిని పెట్టి చూపిస్తున్నాడు వాళ్ళకి? యెహోవానే పెట్టి చూపిస్తున్నాడు. యెహోవా ఎవరంట? యెహోవా ఎప్పుడైనా యెహోవా ఎవరు? అనేటువంటి మాటతో మొదలుపెట్టాడు. మీ మధ్యలో ఉన్నాడాయన. ఉండటం మాత్రమే కాదు, ఆయన అక్రమము చేయువాడు కాడు. అక్రమము చేయడు ఆయన ఏ రోజు గూడా. మనందరికీ తెలుసు హి డస్ నో ఇన్‌జస్టిస్. అక్రమము చేయడు. అంతే కాదంట, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. చూడండి మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి. ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్
హీ షోస్ ఫోర్త్ హిస్ జస్టిస్. ఈచ్ డాన్ హీ డస్ నాట్ ఫెయిల్. అండ్ నిజానికి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఉదయమున అనుదినము ఉదయమున ఆయన తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరుస్తాడంట. ఆయన సాయంత్రము ఆయన విఫలమవ్వడంట. నిజానికి అక్కడ ఆయనకు రహస్యమైనదేదియు లేదు అనే మాట ఉంది గదండీ! అక్కడ ఆయనకు రహస్యమైనదేదియు అని కాదు. ఆయన అక్కడ ఏముండాలంటే, ఆయన విఫలమవ్వడు. ఏ విషయంలో విఫలమవ్వడు? ఆయన వ్యక్తిత్వాన్ని వాళ్ళకి చూపించడం విషయంలో ఆయన విఫలమవ్వడు. ఇంతకీ అనుదినము, ప్రతి ఉదయము ఆయన తప్పకుండా న్యాయ విధులను బయలుపరచటం ఏంటి? మనందరికి తెలుసు గదా! యెరూషలేములో లేకపోతే అంటే ఏన్షియంట్ వరల్డ్‌లో మార్నింగే స్టార్ట్ అవుతది బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ప్రతి ఉదయమున కోర్ట్ స్టార్ట్ అవుతది. బిజినెసెస్ స్టార్ట్ అవుతాయి. అన్నీ స్టార్ట్ అవుతాయి. సో, ఆయనేమంటున్నాడంటే, మీరు న్యాయ విధులను అంటే న్యాయము తీర్చేటువంటి వాళ్ళు కోర్ట్‌లో కూర్చొని న్యాయం తీర్చడానికి కూర్చున్నప్పుడు, వాళ్ళు దేని ఆధారంగా న్యాయం తీర్చాలంటే, ఆయనేమంటున్నాడంటే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. యెహోవా తన న్యాయ విధులను ప్రతి ఉదయము వాళ్ళకిస్తున్నాడు. వాళ్ళు దాని ప్రకారము నడవాల్సింది పోయి, జీవించాల్సింది పోయి, వాళ్ళ వ్యాపారాలు గానివ్వండి, వాళ్ళ కేసెస్ గానివ్వండి, కోర్ట్ కేసెస్ గూడా అన్నీ గూడా, అన్నిటికి అవసరమైనటువంటిదంతా గూడా తన ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. అంతేకాదు ప్రతి ఉదయము ఆయన వాళ్ళకిస్తానే ఉన్నాడు. ఆయన ఏ రోజు గూడా అవి ఇవ్వకుండా ఆయన విఫలము కాలేదు. ఆయన విఫలం కాలేదు. యాక్చువల్‌గా ఆ మాట వెనకాల ఆయనకు రహస్యమైనదేదియు లేదు అనేటువంటి మాట వెనకాల ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్సు ఈచ్ డాన్ హి డస్ నాట్ ఫెయిల్ అని ఉంటది. యాక్చువల్‌గా ఆహ్, నేను చదువుతుంది ఈఎస్‌విలో. వేరే ట్రాన్స్‌లేషన్స్‌లో హి డస్ నాట్ ఫెయిల్ ఎల్ఎస్‌బి, ఎన్ఐవి. హి డస్ నాట్ ఫెయిల్ ఎట్ డాన్, హోల్‌మన్. హి నెవర్ ఫెయిల్స్ ఎన్‌కేజేవి. నిజానికి ఆయన విఫలము కాడు. ఆయన ఎప్పుడు విఫలం కాడు. ఆయన వ్యక్తిత్వమే అలాంటి వ్యక్తిత్వము. ఆయన న్యాయము తీరుస్తాడు. అక్రమము చేయడు. అనుదినము ఆయన న్యాయ విధులను బయలుపరుస్తానే ఉంటాడు. ఆయన ఎంత నీతిమంతుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో ప్రతిదినము యెరూషలేము నివాసులకు ఆయన చెప్తానే ఉన్నాడు. తన ధర్మశాస్త్రం ద్వారా చెప్తా ఉన్నాడు. జెఫన్యా ద్వారా గూడా చెప్తానే ఉన్నాడు. సో, ఆయన నిజమైన ప్రవక్తల ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా ఆయన చెప్తూనే ఉన్నాడు. సో, ఆయన వారి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మనకి వెంటనే ఏమనిపించాలి? అదేంటి వీళ్ళు నేను బైబిల్ ఇంటి దగ్గర పెట్టాను. నాకు బైబిల్ తెలీదన్నా గూడా జెఫన్యా ప్రకటిస్తున్నాడు గదా! దేవుడు ఎంత న్యాయవంతుడో, ఆయన ఎంత నీతి గలవాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో వీళ్ళకి తెలుసు గదా! ఆయన ఏ రోజు అన్యాయం చేయడని, అన్యాయం ఆయనలో లేదని వీళ్ళకి తెలుసు గదా! మరి ఈళ్ళెందుకింత అన్యాయం జేస్తున్నారు? వీళ్ళెందుకింత మోసం జేస్తున్నారు? వీళ్ళెందుకింత అపవిత్రమైన జీవితాలు గడుపుతున్నారు? ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? వాళ్ళకి సిగ్గు లేదంట. ఆన్సర్ ఏంటి? వాళ్ళకి ఏం లేదు? సిగ్గు లేదు. ఈ మాట ఆల్రెడీ వచ్చింది గదా! మనం ఆల్రెడీ చదివాం. ఇక్కడ చూడండి అక్కడ ఏమంటాడు? అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. నీతిహీనులు సిగ్గెరుగరు. నీతిహీనుడికి సిగ్గు లేదు. నీతిమంతుడికే సిగ్గు ఉంటది. అయ్యో! నేను పాపం జేశానని ఎవరు బాధపడతాడు? నీతిమంతుడే బాధపడతాడు. బయట మోసం జేసి, ఇక్కడికొచ్చి చాలా నీతిమంతుడిలాగా ప్రవర్తించాడనుకోండి, అతనికేం లేదు? అతనికి సిగ్గు లేదు. బయట వ్యభిచారం జేసి, ఇక్కడికొచ్చి చాలా పరిశుద్ధుడిలాగా ప్రవర్తించాడనుకోండి, అతనికేం లేదు? సిగ్గు లేదు. అంటే నువ్వు లోపల, బయట ఒక రకంగా ఉన్నావు. మనుషులు ఎదుట ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్నావనుకో, దేవుడేమంటున్నాడంటే, "నువ్వు సిగ్గులేని వాడివి. నువ్వు అలా ఉండకూడదు." దేవుని ఎదుట మరీ అలా ప్రవర్తిస్తున్నారు ఈళ్ళు చూడండి. అంటే ఆయన మనుషులు ఎదుట ప్రవర్తిస్తారు. వేషధారుల్లాగా, సిగ్గులేని వాళ్ళలాగా. కానీ దేవుని ఎదుటే వీళ్ళు సిగ్గులేని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. దేవుడేమంటున్నాడంటే, "ఎందుకు మీ హృదయాలు ఎంత కఠినమైపోయినాయి? ఆయనెవరో మీకు తెలుసు కదా! ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసు కదా! ఆయన ఎంత నీతిమంతుడో తెలుసు కదా! ఆయన ప్రతిదినము తన నీతిని బయలుపరుస్తున్నాడు కదా! ఆయన వెలుగులో, ఆయన నీతిలో మీ జీవితాలు చూసుకుంటే, వెంటనే మీకు ఆలోచన రావాలి కదా! అదేంటి రాత్రి నేను ఆ బలహీనుడిని అలా మోసం చేశానేంటి? ఆ కుటుంబం ఆస్తి అలా లాక్కున్నానేంటి నేను? అని ఆలోచించాలి కదా! ఆలోచించకుండా ఏమంటున్నాడు? వాళ్ళు సిగ్గులేని వాళ్ళు అంటున్నాడు. వాళ్ళకి ఏ విధమైన బాధ లేదు. దుఃఖం కూడా లేదు. నేను పాపం చేస్తున్నాననే దుఃఖం కూడా వాళ్ళకి లేదు. పాపము హృదయాన్ని కఠినంగా చేయటం మాత్రమే కాదు, మనల్ని సిగ్గులేని వాళ్ళగా చేస్తది. గుర్తుపెట్టుకోండి.
పాపం ఎలాంటిదంటే, నటించరా, నువ్వు నటించు అని చెప్తుంది మనకి. నువ్వు ఎవరికీ తెలీదు నువ్వేం జేస్తున్నావో. నీ చీకటి బతుకు ఎవరికీ తెలీదు. నువ్వు నటించు. నువ్వెంతైనా నటించు. దేవుడేమంటున్నాడంటే, అదేంటి పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత నువ్వెలా నటిస్తావు? నటించు. సిగ్గెరుగురు. దేవుడు ఎంత కృపగలవాడో చూడండి. అంటాడు, నేను వాళ్ళ మధ్యలోనే ఉన్నాను. వాళ్ళకి ప్రతిదినము నా న్యాయ విధులను నేను తెలియజేస్తున్నాను. నా వ్యక్తిత్వం ఏంటో వాళ్ళకి తెలుసు. నేను అన్యాయం చేసేవాడిని కాదని తెలుసు. నేను పరిశుద్ధుడినని తెలుసు. నేను నీతిమంతుడినని తెలుసు. అన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా నన్ను వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మనకే తెలుసు ఆయనెవరో. కానీ చాలా సార్లు ఏం జరుగుతుంటది మన జీవితాల్లో కూడా? మనం కూడా ఏం పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటాం. 6వ వచనం చూడండి. నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును. ఒకడైనను సంచరించకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. జనములు లేకుండా వాటి యందెవరు కాపురం ఉండకుండాను వారి పట్టణములను లయపరచువారును నేనే. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నేనెవరో మీకు తెలుసు. నేను మీ మధ్యలోనే ఉన్నాను. అంతేకాదు, నేను చాలా మీ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులైనటువంటి దేశాల వారికి తీర్పు తీర్చాను. చాలా దేశాలను, మీ చుట్టూ ఉన్న దేశాలను నాశనం చేసిన వాడిని నేనే అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? యెరూషలేముకి. యెరూషలేముకి ఏం చెప్తున్నాడు? మీ చుట్టూ ఉన్న దేశాలను, అన్ని జనుల దేశాలను, ఆ మాట అన్నాడు కదా! అన్ని జనులను నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును. ఒకడైనను సంచరించకుండా వారి వీధులను పాడు చేసున్నాను. జనములు లేకుండా వాటి అందరూ కాపురం ఉండకుండా వారి పట్టణములను లయపరచువారు నేనే. మీకు నేను నహూము చెప్పినప్పుడు చెప్పాను. ఎలా దేవుడు నినెవెని ఏం చేశాడో చెప్పాను. లేకపోతే ఏ పట్టణాన్నైనా గూడా ఆయన ఏమంటారు, మనం చాలా బిజినెస్ జరుగుతా ఉన్నటువంటి, చాలా కుటుంబాలున్నటువంటి, స్ట్రీట్స్ నిండా జనం తిరుగుతా ఉన్నటువంటి, బోలెడంత ఫుడ్ ఉన్నటువంటి, బోలెడంత బిజినెస్ జరుగుతున్నటువంటి అలాంటి పట్టణాలను అసలు పట్టణమే లేకుండా చేశాను. మనుషులే లేకుండా చేశాను. ఇప్పుడు అక్కడ అడవి జంతువులు బ్రతికేటట్టు చేశాను. ఆ పట్టణాలను అలా నాశనం చేసిన వాడని నేనే. అన్ని జనులకు తీర్పు తీర్చిన వాడని నేనే. నేనెంత శక్తిమంతుడినో మీకు తెలీదా? నేనేం చేస్తానో మీకు తెలీదా? అని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. అంటే ఈ కఠినమైన హృదయాలతో డిస్కషన్ ఎందుకు? మనం ఏమంటామంటే, అసలు ఈ కఠినమైన హృదయాలతో, ఈ మొండి హృదయాలతో డిస్కషన్ ఎందుకు ప్రభువా? మీరు చేయాలనుకున్న పని మీరు చేసేయండి. యెహోవా దినం వీళ్ళ మీదకి రావాలి అని అనుకోవాలి కదా! కానీ ఎంత కృపగల దేవుడో చూడండి. అంటున్నాడు, నేను వాళ్ళని శిక్షించినప్పుడైనా మీకు కళ్ళు తెరవాలి గదా! మీ కళ్ళు తెరవాలి గదా! నేను ఇంతమందిని శిక్షిస్తున్నాను. శిక్షించేవాడిని నేనే. వాళ్ళ వెనకాల ఉండి శిక్షిస్తుంది నేనేనని మీకు తెలిసి, అయ్యో! మన దేవుడు శక్తి గలవాడు, నాశనం చేస్తాడు అని మీ కళ్ళు తెరవాలి కదా! మీ కళ్ళు తెరవలేదా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేరే దేశాలను దేవుడు తీర్పు తీర్చానని చెప్తున్నాడు గదా! దేవుడు ఎప్పుడూ న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. వేరే అన్ని జనులకు దేవుడు తీర్పు తీర్చిన ప్రతిసారి గూడా ఆయన న్యాయవంతుడుగానే ఉంటాడు. అన్యాయంగా ఎవరికీ తీర్పు తీర్చడాయన. నినెవెకి అన్యాయంగా తీర్పు తీర్చాడా? నినెవె రక్తంతో కట్టినటువంటి పట్టణం. మరి వాళ్ళకి రావాల్సిన శిక్షను ఆళ్ళకిచ్చాడా లేదా? ఐగుప్తుని ఏమన్నా అన్యాయంగా తీర్పు తీర్చాడా? ఐగుప్తుకి కూడా వాళ్ళకి ఏ పాపం చేశారో ఆ పాపానికి సరిపోయినంత శిక్ష వాళ్ళకేసాడు. దేవుడు ఎవ్వరిని కూడా అన్యాయంగా ఏ రోజు శిక్షించడు. అన్ని జనులను గూడా ఆయన ఏ రోజు అన్యాయంగా శిక్షించడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అన్ని జనులను శిక్షించిన వాడు నేనే. నేనే. నేను వాళ్ళని శిక్షించిన రోజైనా మీరు చూసి మీ జీవితాలు మార్చుకుంటారనుకున్నాను. మీరు మార్చుకోలేదు అంటున్నాడు. ఆ మాట చూడండి, నెక్స్ట్ వచనంలో ఉంది. 7వ వచనంలో ఉంది. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలమును సర్వనాశనము కాకుండానట్లు. దాని విషయం అనేది కొద్దిసేపు పక్కన పెట్టండి. 8వ వచనంలో నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు. మీ నివాస స్థలం అంటే ఏంటి? యెరూషలేము. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. నా నిర్ణయం అంతటి చొప్పున, అంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడంట. నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని గాని వారు దుష్క్రియలు చేయటి యందు అత్యాసక్తి కలవారైరి. చూసారండి ఏమంటున్నాడు ఆయన? ఆయన ఏమంటున్నాడంటే, నేను అన్ని జనులకు తీర్పు తీర్చిన రోజు ఒకవేళ మీరు మారి, ఆలోచించి మీరు మారి నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారేమోనని నేను అనుకున్నాను. కానీ ఏం చేశారంట వాళ్ళు?
దుష్క్రియలు చేయుటయందు అత్యాసక్తి గలవారైరి. అంటే దీన్నేమంటాం? దీన్ని మొండితనం అనమా మనం? దీన్నేమనాలి మనం? మొండితనం. అంటే అర్థం ఏంటంటే, మేము చావటానికైనా ఇష్టమే గానీ, దేవుడి మాట మాత్రం వినం. నేనెలా నరకానికెళ్ళిపోవటానికైనా ఇష్టం గానీ, దేవుడి శిక్షను నేను అంగీకరించను. దేవుని ఉగ్రత వచ్చి, ఈ రాత్రి నా మీద, మా కుటుంబాల మీద పడినా గానీ ఓకే గానీ, నేను మాత్రం ఆయన మాట వినను. పాపము ఎంత భయంకరమైందో నిజంగా మనం అర్థం జేసుకోవాలి. అంటే మనిషిని ఏం జేస్తది? మనిషి హృదయాన్ని మోసం జేస్తుంది. మనిషి హృదయాన్ని కఠినం జేస్తుంది. మనిషి జీవితాన్ని పాడు జేస్తుంది. ఆఖరికేమంటుందంటే, నేను చచ్చిపోయి నరకానికైనా ఎళ్తాను గానీ, దేవుడి మాట మాత్రం విననంటది. ఆయన వైపు తిరగనంటది. దీన్ని మనం ఏమంటామంటే, స్టబర్న్‌నెస్ అంటాం. వికెడ్‌నెస్‌లో గూడా స్టబర్న్‌నెస్ అనమాట. స్టబర్న్‌నెస్ అంటే ఏంటంటే, నేను ఇలానే ఉంటాను. నాకు నిజంగా న్యూ టెస్టమెంట్‌లో అంటాడు, దేవుడిని వెదుకువాడు లేడు, ఒక్కడు లేడంట. నిజమే అది. మన హృదయాలు దేవుడిని వెతికే హృదయాలు గాదు. మన జీవితాలు దేవుడిని వెతికే జీవితాలు గాదు. సాధ్యమైనంత వరకు దేవుడు దూరంగా చీకట్లో బ్రతకాలని మనిషి ప్రయత్నం జేస్తాడు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని కొట్టాను, నా దగ్గరికి రాలేదు. మీ పక్కన ఉన్నోళ్ళని గూడా కొట్టాను, నా దగ్గరికి రాలేదు. వాళ్ళని కొడుతున్నప్పుడైనా చూసి భయపడి నా దగ్గరికి వస్తారేమో అనుకున్నాను. వాళ్ళని కొట్టినా నా దగ్గరికి రాలేదు. మిమ్మల్ని కొట్టినా నా దగ్గర రాలేదు. యెరూషలేము ఏమంటుందో తెలుసా? అసలు మాకు యెహోవా వద్దు. మాకు దేవుడొద్దు. మాకు యెహోవా వద్దు. మాకు ఆయన ప్రవక్తలొద్దు. మాకు జెఫన్యా వద్దు. మాకు యిర్మీయా వద్దు. మాకెవ్వరొద్దు. మేము చావటానికైనా సిద్ధంగా ఉన్నాం. మాకెవ్వరొద్దు. దేవుడేమంటున్నాడంటే, అయితే చావండి. చస్తానన్నారు కదా! అయితే మీరు చావండి. నా మీద తిరుగుబాటు చేసినోడు ఎవ్వడు బతకటానికి వీల్లేదు. నా మీద తిరుగుబాటు చేసి, నా నామమును దూషించిన ఎవ్వరు బతకటానికి వీల్లేదు అన్నాడు. అని ఇప్పుడు 8వ వచనం చూడండి. మూడోది ఆయన శిక్షిస్తానంటున్నాడు. శిక్ష వస్తుంది. ఎందుకంటే ఆయన పిలిచాడు. ప్రవక్తల ద్వారా పిలిచాడు. ఆయన వెయిట్ జేశాడు. చాలా కాలం వెయిట్ జేశాడు. మీ మధ్యలో ఉన్నానన్నాడు. నేనెవరో నా వైపు చూడండన్నాడు. ఎన్ని విధాలుగా బ్రతిమలాడినా గూడా నువ్వొద్దు, మేము రాము అన్నారు గాబట్టి, దేవుడేమంటున్నాడంటే 8వ వచనంలో ఆయన శిక్ష వాళ్ళ మీదకొస్తదంట. వచ్చేటప్పుడు ఇక్కడ అంటాడు, కాబట్టి యెహోవా సెలవిచ్చు వాకేదనగా నా కొరకు కనిపెట్టుడి. నా కొరకు కనిపెట్టుడి. నేననుకుంటాను ఇక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి శేషంతో మాట్లాడుతున్నట్టున్నాడు. నేనొస్తాను. ఈ దుర్మార్గం ఇంకెక్కువ కాలం ఉండదు. మీరు నా కోసం కనిపెట్టండి. నా కోసం కనిపెట్టండి. నేను లేచి ఎర పట్టుకున్న దినం కొరకు కనిపెట్టుడి. ఆయనే వస్తాడంట. ఆయనే వచ్చి పట్టుకుంటాడంట. పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఇక్కడ యెరూషలేము గురించి మాట్లాడుతున్నట్టు ఏమీ లేదు. గమనించారా? 8వ వచనంలో యెరూషలేము గురించి ఏమన్నా మాట్లాడుతున్నట్టు ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆయనేమంటున్నాడంటే, నేను లేచి ఎరపట్టుకున్న దినము, యెహోవా దినము, నేనొచ్చే దినం కోసం మీరు ఎదురు చూడండి. నేను లేస్తాను, ఎరపట్టుకుంటానంటే అర్థమేంటి? ఇప్పుడు ఈయన లాంగ్వేజ్ ఎలా ఉందో చూడండి. ఈయన లాంగ్వేజ్ ఎలా ఉందంటే, నేనే ఒక సింహంలాగా వస్తాను. నేనే పట్టుకుంటాను. నేనే పట్టుకొని దాంట్లో ఏమీ మిగలకుండా నేనే ఆ ఎరను పట్టుకునేవాడిగా వస్తాననండి. అంటే అర్థమేంటంటే, ఇంతకుముందు మనం చూసిన ఎర లాంగ్వేజ్‌కి, ఈ ఎర లాంగ్వేజ్‌కి తేడా ఏంటంటే, ఈసారి ఆయనే వస్తానంటున్నాడు. కానీ ఎవరి మీదకొస్తానంటున్నాడు? ఇక్కడ ఎవరి మీదకొస్తాననే దగ్గర మనకి క్వెషనొస్తుందనమాట. క్వెషన్ ఏంటంటే, ఆయన రావాల్సింది యెరూషలేము మీద కదా! పాపం చేసింది యెరూషలేము గదా! యోధా మీదకి రావాలి గదా ఆయన. మరి అసలు ఆళ్ళేరిక్కడ 8వ వచనంలో. వాళ్ళు లేరు గదా! ఆయనేమంటున్నాడు? నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును
నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. ఆయనేమంటున్నాడో తెలుసా? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, లేకపోతే నా ప్రజలైనటువంటి యెరూషలేమే ఎలా ఉంటే, అసలు నేను నా తల తిప్పి గనక భూమి మీదనున్న దేశాలను చూసానంటే ఇంకా దారుణంగుంది. ఆళ్ళు గూడా దారుణంగున్నారు. ఎందుకంటే అసలు ఆళ్ళకి దేవుడే లేడు. వాళ్ళు ఈళ్ళు ఆకాశ నక్షత్రాలకు ఆరాధన చేస్తా ఉన్నారు. ఆయనంటాడు, "ఇప్పుడు నేను ఉగ్రుడనై నా కోపము భూమి మీద ఉన్న సమస్త జనుల మీద గూడా నేను చూపిస్తాను. భూమిని అంతా కాలిపోతది. భూమంతా నాశనం చేస్తానన్నాడు." అని దానికి ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, "భూమి మీదనున్న సమస్త దేశాలను" ఏం చేస్తానన్నాడు? పోగు చేస్తానన్నాడు గదా! అన్ని జనులను పోగు చేస్తాను. గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకు నేను నిశ్చయించుకున్నాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక, ఈ భూమి మీదనున్న దేశాలన్నిటిని ఎక్కడికి సమకూరుస్తాడో తెలుసా అండి? ఎక్కడికి సమకూరుస్తానంటున్నాడో తెలుసా? యెరూషలేము దగ్గరికి సమకూరుస్తానంటున్నాడు. ఎక్కడికి? ఇప్పుడు కాంటెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెరూషలేము గురించే కదా! మొదటి 7 వచనాల్లో మాట్లాడింది ఎవరి గురించి? యెరూషలేము గురించే. యెరూషలేము గురించే మాట్లాడుతున్నాడు. భూమి మీదనున్న సమస్త దేశాలను గూడా అక్కడికే తీసుకొస్తానంటున్నాడు. తీసుకొస్తానంటున్నాడు. భూమి మీదనున్న సమస్త దేశాలకు తీర్పు తీరుస్తానంటున్నాడు. ఇంతకీ భూమి మీదనున్న సమస్త దేశాలొచ్చి యెరూషలేముని ఏం జేస్తాయి? యెరూషలేముకి ఏం జరుగుతదంటే, యెరూషలేముకి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మనందరికీ తెలుసు. నేను యోవేలు గ్రంథము 3 అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను. ఆయన భూమి మీదనున్న సమస్త దేశాలను పోగు చేస్తాడు. యెరూషలేము మీదకొస్తారు. నేను మరలా దేవుని కుమారుడి యొక్క రెండవ రాకడ ముందు యెరూషలేము చుట్టూ సైన్యాలతో నిండుంటది. మరలా పోగు చేస్తానన్నాడు. పోగు చేస్తానన్నాడు. భూమి మీదున్న సమస్త దేశాలను యెరూషలేము దగ్గరికి తీసుకొస్తానన్నాడు. నిజానికి అదే పిక్చర్ ఇక్కడ కూడా మాట్లాడుతుందేంటంటే, సేమ్ పిక్చరు. జకర్యా కూడా మాట్లాడతాడు ఇదే టాపిక్కు. మరలా మనకొస్తున్నటువంటి టాపికేననమాట. మీరు యోవేలు గ్రంథము 3 అధ్యాయం అంతా ఒకసారి మీరు వినండి. నేను చెప్పాను. యోవేలు గ్రంథంలో గూడా మనం చూస్తాము. జకర్యాలో గూడా జకర్యా గ్రంథం 14 అధ్యాయంలో ఆయన యెహోవా దినం వస్తుందని మొదలుపెట్టి ఆయన అంటాడు. 14 అధ్యాయం మొదటి వచనము, "ఇదిగో యెహోవా దినం వచ్చున్నది. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగించబడును. ఏలంగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇల్లు కొల్లపెట్టబడును." నేను జకర్యాకు వస్తున్నాం గాబట్టి, మనం ఇంక జకర్యా చెప్పలేదు గాబట్టి, బట్ ఎక్కడికి పోగు చేస్తానంటున్నాడు భూమి మీదనున్న అన్ని జనులందరిని? యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. 14 అధ్యాయము 2వ వచనం. సో, ప్రభువు ఆయనేమంటున్నాడంటే, ఆయన ఉగ్రత దినము రోజు యెరూషలేము మీదకి, భూమి మీద ఉన్న సమస్త జనులను పోగు చేస్తాడంట. వాళ్ళొచ్చి యెరూషలేముకి ఏం జేయాలో అది జేస్తారంట. చేసిన తర్వాత ఆయనేమంటాడంటే, నేను వాళ్ళ మీదే నా ఉగ్రతను కుమ్మరిస్తానంటున్నాడు. ఎవరి మీద? ఈ అన్ని జనులందరి మీద. అంతేకాదు భూమి మీదనున్న సమస్త దేశాల మీద గూడా ఆయనంటాడు, "నా రోషాగ్ని చేత భూమి అంతా గూడా కాలిపోతదన్నాడు" గదా! కాలిపోతదని అన్నాడు. సో, కాబట్టి ఆయన పోగు చేస్తానన్నాడు. పోగు చేసి యెరూషలేముకి తీర్చాల్సినటువంటి తీర్పు తీరుస్తాడు. అంతేకాదు విడిచిపెట్టకుండా వాళ్ళను కూడా తీర్పు తీరుస్తాడు. భూమి మీదనున్న సమస్త జనులకు కూడా తీర్పు తీరుస్తాడు. మీకు లూకా గ్రంథం గుర్తుంది. ప్రభువు గూడా ఈ మాట చెప్తాడు. లూకా గ్రంథం 21 అధ్యాయము 20వ వచనంలో, "యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపంగా ఉన్నదని తెలుసుకొనుడి. ఆహ్, అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. దాని మధ్య నుండువారు వెలుపలికి పోవలెను. మరియు పల్లెటూరులో ఉన్నవారు దానిలో ప్రవేశింపకూడదు." మనం లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములలో. ఆ దినముల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు గూడా మాట్లాడుతా ఉన్నాడు. ఇది ఇంకా జరగాల్సినటువంటిది, ఇంకా జరగలేదు. జరగబోతున్నటువంటిది. జెఫన్యా గూడా మనల్ని నిదానంగా నేను చెప్పాను గదా! జెఫన్యా గ్రంథం 3 అధ్యాయం మనల్ని నిదానంగా దేవుని రాజ్యం వైపు తీసుకెళ్తుంది. ఆయన, ఆయన వచ్చే ముందు, ఆయన రాకడకు ముందు భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో. ఎందుకంటే యెహోవా దినముకు యెహోవానే రావాలి. యెహోవా దినము రావాలంటే ఎవరు రావాలి? యెహోవా దినమే రావాలి. యెహోవా అయినటువంటి ప్రభువు ఆయన వస్తాడంట. ఆయన వచ్చే టైంకి యెరూషలేము చుట్టూ ఆయన భూమి మీదనున్న సమస్త జనులను, దేశాలను పోగు చేస్తాడంట. పోగు చేసి వాళ్లకు యెరూషలేముకు తీర్పు తీరుస్తాడు ముందు. యెరూషలేముతో పాటు వచ్చిన వాళ్ళందరికి కూడా తీర్పు తీరుస్తానని చెప్పి ప్రభువు ఇక్కడ 8వ వచనంలో చెప్పాడు. సో, యెరూషలేము తప్పించుకోలేదు. దేవుడి శిక్షని, దేవుని ఉగ్రతని యెరూషలేము అయితే తప్పించుకోలేదు. సో, అంతేకాదు భూమి మీదనున్న ఎవ్వరు గూడా పాపము చేసి, పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపం చేసి
ఎవ్వరూ తప్పించుకోలేరు. అందరి మీదకి కూడా దేవుని యొక్క రోషాగ్ని, దేవుని యొక్క శిక్ష రాబోతా ఉంది. ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక మార్గము తన కుమారుడు. తన కుమారుడినే మన పాపముల కొరకు ఇచ్చాడు. తన కుమారుడు సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఎవరైతే తన కుమారుడి దగ్గరికి వస్తారో వాళ్ళ ఉగ్రతను తన కుమారుడు భరించాడు కాబట్టి వాళ్ళు భరించాల్సిన అవసరము లేదు. ఆ కుమారుడే యెహోవా దినము తీసుకొని రాబోతా ఉన్నాడు. భూమి మీద సమస్త జనులకు ఆ కుమారుడే తీర్పు తీర్చబోతా ఉన్నాడు. సో, ఆయన రాకడ కొరకే మనమందరము ఎదురు చూస్తా ఉన్నాము. భూమి మీద ఉన్నంత కాలం గూడా మనము దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, దేవుణ్ణి పూర్తిగా విశ్వసించి, నమ్మి, ఆయనను హత్తుకొని జీవించేటువంటి జీవితాలు దేవుడు మనకు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన మీరు గూడా దయచేసి దేవుని వాక్యము ఇంట్లో ఉంది, దేవుని వాక్యము ల్యాప్‌టాప్‌లో ఉంది అని దయచేసి మీరు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నారంటేనే అర్థము దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తున్నారు. అలాంటి జీవితాలు మనకి మంచిది కాదు. థాంక్ యూ వెరీ మచ్.